ఓకే. గుడ్. పర్చేస్ కన్సిడరేషన్ సారీ స్టెప్ అప్ ఎక్విజిషన్ లో పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయడం ఒక్కటే ఇంపార్టెంట్, మిగిలినంతా సేమ్. స్టెప్ అప్ ఎక్విజిషన్ లో పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయడం ఏంటంటే సింపుల్ గా పర్చేస్ కన్సిడరేషన్ ఉంటుంది కదా, మనం ఇప్పుడు పే చేసింది అంటే ఈ ఎగ్జాంపుల్ లో 18%, 12%, 30%, 20%, ఎక్కడ 51% దాటుతుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 18 దాటలేదు. 18+22 అంటే 40, ఇక్కడ కూడా దాటలేదు. ఇక్కడ 40 కాస్త 30% 70 అవుతుంది అంటే ఇక్కడ దాటుతుంది. సో దిస్ ఇస్ ఎక్విజిషన్ డేట్. స్టెప్ అప్ ఎక్విజిషన్ లో ఇది ఎక్విజిషన్ డేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ పే చేస్తాం కదా, 30% ఎక్కువ చేస్తాం దానికి ఈ 18+22 అంటే 40 ఉంది కదా ప్రీవియస్ గా హోల్డ్ చేసింది, అది ఫేర్ వాల్యూ యాడ్ చేస్తే పర్చేస్ కన్సిడరేషన్ వస్తుంది. అదొక్కటే ఇంపార్టెంట్, మిగిలినంతా సేమ్. సో చూడండి, పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయడం ఒకటే డిఫరెంట్ గా ఉంటుంది, మిగిలినంతా సేమ్ ఉంటుంది. పర్చేస్ కన్సిడరేషన్ ఎలా యాడ్ చేస్తాము? స్టెప్ 3 లో పే చేసిన పర్చేస్ కన్సిడరేషన్ ఉంటుంది కదా, అది తీసుకుని తర్వాత ప్రీవియస్ గా ఏం చేసిన 40% ఆఫ్ ద షేర్ హోల్డింగ్ ఉంటుంది కదా ప్రీవియస్ గా, అది ఫేర్ వాల్యూకి యాడ్ చేస్తే అల్టిమేట్ గా పర్చేస్ కన్సిడరేషన్ వస్తుంది, మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఫేర్ వాల్యూకి చేస్తామంటే ప్రీవియస్ గా కాస్ట్ ఉంటుంది, ఇప్పుడు ఫేర్ వాల్యూకి చేస్తాం డిఫరెన్స్ ఉంటుంది కదా, అది P&L కి అడ్జస్ట్ చేయాలి. రికగ్నైజ్ గెయిన్ ఆర్ లాస్ డ్యూ టు ద రీమెజర్మెంట్ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ ఎక్విజిషన్ ఇన్ ద ఎట్ ఫేర్ వాల్యూ ఇన్ P&L. అంటే సింపుల్ గా మనం ఇప్పుడు ఇది కాస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ మనం ఎంత యాడ్ చేస్తాం, 120 యాడ్ చేస్తాం, బుక్స్ లో 100 ఉంది, ఆ 20 రూపీస్ P&Lకి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. క్రెడిట్ ప్రీవియస్ క్రెడిట్ ఎంట్రీ ఏమవుతుందంటే సేమ్ అదే ఎంట్రీ వస్తుంది, ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి క్రెడిట్ అవుతుంది. ప్రీవియస్ గా హెల్డ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ డెబిట్ లో ఉంటుంది కదా కంపెనీలో, అది కూడా క్రెడిట్ చేసేయాలి అంతే. సో అంతే, ఇది ఇంపార్టెంట్. ఇది ఓకే, ఇక్కడతో అయిపోయిందమ్మా, ఇక్కడతో మామూలుది అయిపోయింది. ఇక్కడ ఈ స్పెషల్ కేసు అన్నట్టు అంటే ప్రీవియస్ గా అసలు మనం less than 20% హోల్డ్ చేస్తే నార్మల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అసలు దానికి ఏ ప్రాబ్లం ఉండదు. సో 20% ఆర్ మోర్ హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే, అప్ టు 50% హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే, మనం దానికి నీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఏం చెప్పాను? ఇన్వెస్ట్మెంట్ కి కన్సాలిడేషన్ లో దాన్ని ఇప్పుడు అసోసియేట్ యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ యాడ్ అవుతుంది. మనం అంతే, సపోజ్ మనం 25% హోల్డ్ చేస్తున్నాం అనుకో, 25% మనకు కొన్న ప్రైస్ ఉంటుంది అంటే 100 lakhs అనుకుందాం. సో 100 యాడ్ చేశాను, తర్వాత ఆ ఇయర్ లో అది ఒక 10 lakhs 10 lakhs 10 lakhs అది ప్రాఫిట్ వచ్చింది దానికి. ఆ 10 lakhs లో మన షేర్ ఎంత? 10 lakhs లో 25% కాబట్టి 25 lakhs అంటే 2.5 lakhs టు 100 lakhs కి యాడ్ చేస్తాం. అలా మనం యాడ్ చేసుకుని ఉంచుతాం ఆల్రెడీ. అలాగే అదర్ కాంపరెన్స్ ఇన్కమ్ ఏమైనా ఉంటే దాని రిలేటెడ్ అమౌంట్ కూడా మనం యాడ్ చేసుకుంటాం ఈ 100 కి. అర్థమవుతుందా? అసోసియేట్ అన్నప్పుడు మనం నార్మల్ గా బ్యాలెన్స్ షీట్ లో ఏముంటదంటే ఆల్రెడీ కొన్న ప్రైస్ ఉంటది, తర్వాత ఇయర్ ఎండింగ్ లో దానికి వచ్చిన ప్రాఫిట్ లో మన షేర్ ఎంతో అది యాడ్ చేస్తాం. OCA లో కూడా దానికి ఇప్పుడు అదర్ కాంపరెన్స్ ఇంకా ఏమైనా అమౌంట్ ఉంటే అది కూడా మన షేర్ మనం యాడ్ చేసుకుంటాం. అల్టిమేట్ గా ఈ మూడు కలిపితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ క్యారింగ్ అమౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద పేరెంట్ కంపెనీ. ఓకేనా? ఓకే సార్. మరి ఇప్పుడు ఆ క్యారింగ్ అమౌంట్ ని మనం ఏం చేయాలి? ఇప్పుడు డెబిట్ ఉంటది కదా ఇన్వెస్ట్మెంట్ కాబట్టి, ఇప్పుడు క్రెడిట్ చేసేసి ఈ ఈ ఇది ఎలాగా మనం ఫేర్ వాల్యూ ఇంక్లూడ్ చేస్తాం. సో తర్వాత కాకపోతే ఇవి ఉంటాయి కదా, అదర్ కాంపరెన్స్ ఇన్కమ్, P&L అమౌంట్ ఉంటాయి కదా, మనం అదే పేరే సబ్సిడరీవి, అదే అసోసియేట్వి, అవి కూడా దాని రెస్పెక్టివ్ హెడ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు రెస్పెక్టివ్ హెడ్ అంటే సింపుల్ గా రివాల్యూషన్ రిజర్వ్ ఉంది, అది మనం P&L కి వెళ్ళదు కదా, అల్టిమేట్ గా రీటైల్ ఎర్నింగ్స్ కి మూవ్ చేయాలి దాన్ని. అలాగే ఫారెన్ కరెన్సీ లాసెస్ ఉంటుంది, అదే ఫారెన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ అని చెప్పేసి పెడతాం, అది ట్రాన్సాక్షన్ రిజర్వ్ అని చెప్పేసి పెడతాం, అది P&L కి వెళ్తుంది. సో అది రిటైల్ ఎర్నింగ్స్ కి వెళ్ళదు. సో అట్లా దేని నేచర్ బట్టి సార్ ఇంకొకటి ఏదో ఉంటుంది మనకి ఆ రోజు. ఎస్పీబీ రిజర్వ్ కూడా మనం ఏం చేస్తాం, అది OCA తో క్రియేట్ చేసి అల్టిమేట్ గా దాన్ని రిటైల్ ఎర్నింగ్స్ కి మూవ్ చేస్తాం, P&L కి వెళ్ళదు అది కూడా. సో అట్లా కొన్ని ఉంటాయి, అవి చేయాలి. సరే, సమ్స్ చేద్దాం ఇప్పుడు. Sums చేద్దాం. ఓకే, 36 సమ్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ 24th చేస్తున్నాం, అంటే ఇంకా 12 to 13 సమ్స్ ఉన్నాయి అంతే. కాకపోతే దాంట్లో కొన్ని 4 to 5 సమ్స్ పెద్ద ఉన్నాయి, అవుతే మాక్సిమం అయిపోద్ది అనుకుంటున్నా. అవ్వకపోతే మాత్రం యాక్చువల్గా నాకు కొంచెం బయటకు వెళ్ళే వర్క్, అది 7:30కి నేను బయటకు వెళ్ళాలి. అవ్వకపోతే రేపు మార్నింగ్ కంప్లీట్ అయిపోతుంది అన్నది. సో 4 to 5 సమ్స్ పెండింగ్ ఉండొచ్చు, చెప్పలేదు. మాక్సిమం ఓకే కంప్లీట్ సార్. చేసేద్దాం, అవ్వకపోతే మార్నింగ్ చేస్తాం. Hmm. 24. ఓకే. లిమిటెడ్ హోల్ 30% స్టేక్ ఇన్ ద పీకే లిమిటెడ్. 30% అంటే అసోసియేట్, అది సబ్సిడరీ కూడా కాదు అప్పటికి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇక అకౌంటెడ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ అసోసియేట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియాస్ 28 అంటే చెప్పాను కదా. ఈ
ఒక్క నిమిషం. సో నీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఓకే. And the carrying value of such investment is 100 lakhs. RS Limited purchased the remaining 70% stake of our purchase consideration of 700. The fair value of the previous year 30% stake is 300 on the date of acquisition. Okay. ఓకే, సింపుల్. ఏం లేదు, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా 700 ఇది పర్చేస్ కన్సిడరేషన్. దానికి ఏం యాడ్ చేయమని చెప్పాను, ప్రీవియస్ గా హెల్డ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా 30%, దాని ఫేర్ వాల్యూ యాడ్ చేయాలంటే 300 యాడ్ ఇచ్చాడు. 700 ప్లస్ 300 అంటే ఎంత, 1000 నుంచి నెట్ అసెట్స్ 800 తీసేస్తే వచ్చేది గుడ్ విల్. అంతే. ఇక్కడ ఇది ఒక్కటే ఇంపార్టెంట్. పర్చేస్ కన్సిడరేషన్ లో ఇది యాడ్ చేయాలి. ఇది ఒక్కటి ఫేర్ వాల్యూ ఆఫ్ ద ప్రీవియస్ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా 300, అది ఒక్కటే యాడ్ చేయాలి అంతే. ఓకే. ఎంట్రీ కూడా చేయమంటున్నాడు. ఎంట్రీ ఏం చేస్తాం, సింపుల్ గా అదే ఎంట్రీ వస్తుంది. ఇది నెట్ అసెట్స్ 1000 వస్తుంది, తర్వాత నెట్ అసెట్స్ 1000 వస్తుంది, 800 కదా, సారీ 800 వస్తుంది. క్యాష్ ఏమో 700 వస్తుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్స్ ఆల్రెడీ ప్రీవియస్ గా హెల్డ్ చేసిన 100, అది క్రెడిట్ చేసేయాలి. గుడ్ విల్ ఆల్రెడీ ఉంది కదా 200, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి 200 చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మనం ఇక్కడ 300 యాడ్ చేసాం. మనం ఆల్రెడీ బుక్స్ లో 100 ఉంది, 200 P&L కి చార్జ్ చేయాలి టు P&L అకౌంట్. గెయిన్ ఆన్ ఫేర్ వాల్యుయేషన్ ఆఫ్ ద ప్రీవియస్ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ 200 క్రియేట్ చేయాలి. వస్తుంది. సరే, చూసారా, అర్థమైందా? నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 800 కదా, 800 డెబిట్ చేశాను. గుడ్ విల్ వచ్చింది 200 డెబిట్ అవుతుంది. టు క్యాష్ మనం 700 పే చేసాం కదా, 700 డెబిట్ క్రెడిట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ప్రీవియస్ గా ఉన్నది ఎంతైతే డెబిట్ ఉందో దాన్ని క్రెడిట్ చేసేసాం 100 రూపీస్. ఆ డిఫరెన్సింగ్ అమౌంట్ 200 ఇది P&L చార్జ్ చేయాలి. 200 ఎలా వచ్చింది, మనం 100 ఉన్నదని 300 యాడ్ చేసాం ఫేర్ వాల్యూ. ఆ 200 ఇస్తే మనకి గెయిన్ వచ్చింది కాబట్టి ఆ గెయిన్ ని P&L కి ట్రాన్స్ఫర్ చేయాలి, 200 క్రెడిట్ చేయాలి. ఓకేనా? 25. Company A and B as a power business. Company A hold 25% of the equity shares of the company on 1st November. Company A obtains control over the beam and take place of further 65. Okay. ఇది సేమ్ అదే, ఫస్ట్ 25% ఉందంట, తర్వాత 65% ఉందంట. 65% ఎక్వైర్ చేసిందంట, అల్టిమేట్ గా 100% ఎక్వైర్ అయిపోయింది. Okay, the resulting into the total holding of 65 plus 25, 90% హోల్డ్ చేస్తుందంట. The acquisition had the following features. Okay. Consideration of 59 lakhs and issue 1 lakh shares of the 1st November. The market price of the shares was 10 rupees. 10 అంటే 10 lakhs. 10 lakhs plus 59 lakhs అంటే 69 lakhs. Okay. Contingent consideration. Company A agrees to pay the additional consideration of 7 lakhs if the cumulative profit of the business exceeds the 7. Okay. ఇది contingent consideration. ఫేర్ వాల్యూ తీసుకోవాలి. ఫేర్ వాల్యూ ఇచ్చాడు 3 lakhs అని చెప్పేసి అది తీసుకోవాలి. సో ఇది ఒక్కటే అండర్లైన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇది రిలవెంట్, ఇది P&L ఛార్జ్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఇది ఎక్కడ ఎఫెక్ట్ అవ్వదు ఇది. ఓకే. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఫేర్ వాల్యూ ఇచ్చేసాడు. ప్రీవియస్లీ హెల్డ్ నాన్ కంట్రోలింగ్ ఈక్విటీ ఇంట్రెస్ట్ ద కంపెనీ ఏ ఓన్స్ 20% ఇన్వెస్ట్మెంట్ ఇంక్లూడింగ్ ద కంపెనీ హాస్ కన్సిడర్డ్ 6 lakhs అకౌంటెడ్ ఫర్ ద యూజింగ్ ఈక్విటీ మెథడ్ ద ఫేర్ వాల్యూ. ఓకే, సింపుల్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇది పర్చేస్ కన్సిడరేషన్ చెప్పు నాకు ఫస్ట్. పర్చేస్ కన్సిడరేషన్ లో ఏమేమి యాడ్ అవుతున్నాయి, 59 plus 10 lakhs 69 lakhs యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడేమో 3 lakhs యాడ్ అవుతుంది, అంతేనా? 72 ప్లస్ ఇప్పుడు ప్రీవియస్ గా హెల్డ్ చేసిన ఉంది కదా, దాని ఫేర్ వాల్యూకి రికార్డ్ చేయాలి కదా, అది 20 lakhs ఇక్కడ ఇచ్చాడు, అది ఇంపార్టెంట్, అది మర్చిపోకు. 72 plus 20 ఎంత, 92 lakhs అయింది మనకి. ఓకే. ఇప్పుడు మనకి నెట్ అసెట్స్ కింద ఇచ్చాడు కదా, ఇక్కడ 60 lakhs ఇచ్చాడు కదా, 1st November 60 lakhs మైనస్ చేస్తే మనకి గుడ్ విల్ వచ్చేస్తుంది. గుడ్ విల్ ఎంత వచ్చింది, దానికి ఎన్సీఏ యాడ్ చేయ మర్చిపోకు. ఎన్సీఏ ఉంది కదా, 10% ఎన్సీఏ ఉంది కదా. 92 lakhs కి ఎన్సీఏ ఎంత ఇచ్చాడు వాడు బుక్స్, అది కూడా ఫేర్ వాల్యూ ఇచ్చినట్టున్నాడు కదా, ఎక్కడో ఇక్కడ ఇచ్చాడు 7,50,000 పడ్డది. 7,50,000 92 lakhs 7,50,000 యాడ్ చేసి మైనస్ 60 lakhs చేస్తే మనకు గుడ్ విల్ వస్తుంది. ఎంత వచ్చింది చెప్పు, 39,50,000 ఇస్ గుడ్ విల్, అంతేనా? 39,50,000. ఓకే, మీ వాయిస్ మొత్తం బ్రేక్ అయిపోయింది, ఇట్లా వస్తుంది. ఓకే, ఎనీవే ద ఫేర్ వాల్యూ ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఏమన్నాడు, డిటర్మైన్ అకార్డింగ్ అంటే అంతే అయిపోయింది. ఇక అంతా అదే అడిగాడు వాడు, అది మనం చేస్తాం. అయిపోయింది అసలు. 26. On 1st April, PQR Limited acquired 30% of the voting ordinary shares of the XYZ Limited for 8,000. PQR
పిక్యూఆర్ లిమిటెడ్ అకౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎక్స్పోజర్ యూజింగ్ ది ఈక్విటీ మెథడ్ సేమ్ అదే సమ్. ఓకే, చూద్దాం ఏమైనా చేంజెస్ ఉంటాయి. నెట్ అసెట్స్ చేంజెస్ ఆఫ్ యూజింగ్ ది ఈక్విటీ అకౌంటింగ్ యాజ్ ఫాలోస్. ఇది దీనికోసం చెప్పాను. అసోసియేట్ లో మనము ఎలా ఉంటుందని చెప్పాను. నేను అల్టిమేట్ గా మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూతో పాటు మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 8,000 crores, దాంతో పాటు ఇవి కూడా యాడ్ అయింది అంట. షేర్ ఆఫ్ ప్రాఫిట్, షేర్ ఆఫ్ ఓసీఏ, షేర్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆఫ్ ఓసీఏ, షేర్ ఆఫ్ రివాల్యుయేషన్ రిజర్వ్ ఆఫ్ పిపిఈ అండ్ ఓసీఐ. సో అంటే ఇవి అంటే అల్టిమేట్ గా క్యారింగ్ వాల్యూ ఎంత ఉంటుంది? 8,850 అయి ఉంటుంది. 8,000 ఈ మూడు యాడ్ అవుతాయని చెప్పాను. అసోసియేట్ అకౌంటింగ్ లో కన్సల్టెంట్ ఏం చేస్తాం, అల్టిమేట్ గా క్యారింగ్ అమౌంట్ తీసుకుని, మనం బుక్స్ లో ఉన్న క్యారింగ్ అమౌంట్ తీసుకుని దానికి ఆ ఇయర్ లో వచ్చిన ప్రాఫిట్, ఆ ఇయర్ లో వచ్చిన ఓసీఐ ఇన్కమ్స్, ఓసీఐ లాసెస్ యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఇంత వస్తుంది మనకు అది. ఓకే, 700 + 800 + 50 అంటే 850. ఇది 8,850 ఉంది బుక్స్ లో. ఓకే, గుడ్. ఇప్పుడు 1st April 2022 acquired the remaining 70% of the, okay, remaining 70% చేశాడంటే ఫస్ట్ 25,000 క్రాష్ కి. ఓకే, ద ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ద ఫేర్ వాల్యూ 30% వాల్యూ ఇచ్చాడు, 25,000 9,000 యాడ్ చేయాలి, ఫేర్ వాల్యూ మైనస్ చేయాలి, ఫేర్ వాల్యూ మైనస్ చేయాలి. సింపుల్ గా చెప్పు. ఇప్పుడు 25,000 + 9,000 చేస్తే మనకు పర్చేస్ కన్సిడరేషన్ వస్తుంది. దాంట్లోంచి ఇక్కడ ఎన్సీఏ ఉండదు, ఎందుకంటే ముందు 30% హోల్డ్ చేస్తాం, తర్వాత 70% హోల్డ్ చేస్తాం, అంటే 100% అయిపోతుంది. సో ఇక్కడ ఎన్సీఏ ఉండదు కాబట్టి మైనస్ నెట్ అసెట్స్ చేస్తే 30 చేస్తే ఎంత వచ్చింది చెప్పు? 25 + 9 అంటే 34. 34 నుంచి 30 తీస్తే 4,000 crores గుడ్ విల్ 4,000. వచ్చింది. ఇక్కడ అక్కడ అదొకటి అడగట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి కూడా చేయాలి మనం. అంటే ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు 850, 8,000. ఓకే, ఇప్పుడు చూడు, 8,850 క్రియేట్ చేయాలి మనం. అది క్లారిటీగా నీకు 8,850 క్రియేట్ చేయడం అంటే ఎంతైతే బుక్ లో ఉందో అది ఫేర్ వాల్యూకి రికార్డ్ చేస్తాం అంటే అది డెబిట్ అయిపోతుంది కదా. అక్కడ వరకు ఓకే కదా, అది క్రియేట్ అయిపోతుంది కదా. ఓకే కదా. ఓకే సార్. ఇప్పుడు డెబిట్ ఏం చేయాలి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 700 ఏమైపోతుంది? ఇది షేర్ ఆఫ్ పిఎండ్ఎల్. ఇది పిఎండ్ఎల్, మన పిఎండ్ఎల్కి వెళ్ళిపోతుంది. కంపెనీ అదే పేరెంట్ కంపెనీ పిఎండ్ఎల్ రిజర్వ్స్ లోకి యాడ్ అవుతుంది అది. ఈ ఓసీఐ ఏమవుతుంది? ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆన్ ఓసీఐ, షేర్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అంటే కరెన్సీ డిఫరెన్స్. ఇది పిఎండ్ఎల్కి వెళ్ళిపోతుంది, ఇది కూడా పిఎండ్ఎల్కి వెళ్ళిపోతుంది. ఈ 50 మాత్రం రిటైన్ ఎర్నింగ్స్కి వెళ్తుంది. ఓకేనా. ఇది రెండు ఏంటంటే పిఎండ్ఎల్ రిజర్వ్స్కి వెళ్ళిపోతుంది, 50 మాత్రం రిటైన్ ఎర్నింగ్స్కి వెళ్తుంది. చేద్దాం, ఎంట్రీ చూస్తే అర్థమైపోద్ది. నేను ఇదిగో ఫస్ట్ ఎంట్రీ చూడు. మన అసెట్స్ 30,000, తర్వాత క్యాష్ మనం 25,000 పే చేసాము, ఇన్వెస్ట్మెంట్ 8850 డెబిట్ ఉన్నది క్రెడిట్ చేసేస్తాము, గుడ్ విల్ 4,000 వచ్చింది. ఇక్కడ వరకు ఓకే నీకు, నాకు తెలిసి ఇక్కడ వరకు డిఫరెన్స్, ఇక్కడ వరకు పెద్ద డౌట్స్ లేవు. ఓకేనా సార్? బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వినిపిస్తుందా? ఇప్పుడు లైట్ వినిపించిందా, మళ్ళీ ఆగిపోయింది, ఇప్పుడే వినిపించట్లేదు. నువ్వు ఆన్ చేయగానే వినిపించింది, మళ్ళీ ఇప్పుడే వినిపించట్లేదు. ఓకే, 25,000 + 8850 మనకి రిటైన్ ఎర్నింగ్స్ ఎంత అయితే అదే సారీ అది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద అసోసియేట్ ఆల్రెడీ డెబిట్ ఉన్న అమౌంట్ క్రెడిట్ చేసాము, 30,000 ఏమో అసెట్స్ డెబిట్ చేసాం, 4,000 ఏమో గుడ్ విల్ డెబిట్ చేసాం. ఇక్కడ వరకు డౌట్ లేదు మనకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది గెయిన్ ఆన్ ప్రీవియస్లీ హెల్డ్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. ఇది మనకి ఎలా వచ్చింది? ఇది సరే, ఇది లాస్ట్ లో ఇది రౌండింగ్ ఆఫ్ ఫిగర్ వేసి ఉంటాడు. లాస్ట్ లో చూద్దాం. ఫస్ట్ నేను చెప్పాను కదా, కరెన్సీ రిజర్వ్ ఏమో పిఎన్ఎల్కి వెళ్ళిపోతుంది. ఇది తర్వాత పీపీ రివాల్యుయేషన్ రిజర్వ్ కూడా ఉంది కదా, అదేమో రిటైన్ ఎర్నింగ్స్కి వెళ్ళిపోతుంది. సో డెబిట్ చేసేస్తాం అది దాన్ని. ఇది కూడా అయిపోయింది. ఈ రెండు చూడాలి ఇప్పుడు మనం. క్వశ్చన్ సరే, ఈ క్వశ్చన్ లో మనం 50 ఏదైతే ఉంది, ఇది ఓకే, ఇది మన రిటైన్ ఎర్నింగ్స్ కి మూవ్ చేస్తాం అంతే. 50 రివాల్యుయేషన్ రిజర్వ్. చెప్పాను రిటైన్ ఎర్నింగ్స్ కి మూవ్ అయిపోద్ది 50 రూపీస్. 50 మనకి ఓకే. తర్వాత
ఈయన ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ మనకి 8850 ఉంది. ఇప్పుడు మనం దాన్ని 9000 మెజర్ చేసాం కదా, 150 ఉంది. తర్వాత పైన 1000 ఇది కూడా యాడ్ అయింది కదా. ఇది సరే, ఇవి యాక్చువల్గా వెయ్యని అవసరం లేదు మీరు, ఎందుకు సరే మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కానీ యాక్చువల్గా ఈ 50 వేయాలి, రిటర్న్ అనేది మూవ్ అవ్వాలి. ఈ 100 అన్నది పిఎన్ఎల్ అకౌంట్, ఇదేం అవసరం లేదు. సరే, డెబిట్ వేసి మళ్ళీ క్రెడిట్ లో యాడ్ చేశాడు అంతే. సో ఇది ఓకే. ఈ 50 అన్నది డెబిట్ చేసేసి ఇవాల్యుయేషన్ రిజల్ట్ పంపించావు. ఇది అల్టిమేట్ గా పీపీ రిజల్ట్ డెబిట్ మళ్ళీ రిటర్న్ నుంచి మూవ్ చేస్తావు. ఈ 8000 కూడా మనం పిఎన్ఎల్ కి మూవ్ చేస్తాం. అంటే పిఎన్ఎల్ ఇది పిఎన్ఎల్ కాబట్టి 100 రూపీస్ కూడా పిఎన్ఎల్ కి వెళ్తుంది అంతే. 250 ప్లస్ 250 ఎలా వచ్చిందో తెలుసు కదా. 9000 మనం 8850 వచ్చి మెజర్ చేసాం కదా. 150 అనేది డిఫరెన్స్, అది గెయిన్. అది కాకుండా మళ్ళీ ఈ 100 రూపీస్ కూడా పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఇది పిఎన్ఎల్ అమౌంట్ కాబట్టి రెండు కలిపి ఇక్కడ చేస్తాడు అంతే 250 అని చెప్పి. ఓకేనా? అర్థమైంది సార్. 27 హెచ్ లిమిటెడ్ ఎక్వైర్ ద సేల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇది కూడా అదే సమ్ము. ఓకే, 45% 15% 45%, అంటే అప్పుడు 60% అవుతుంది. అంటే మోర్ దెన్ 50% ఫస్ట్ జనవరిలో అవుతుంది. సో ఫస్ట్ జనవరి పర్చేస్ కన్సిడరేషన్ అంతా తీసుకుని దానికి 15% ఫేర్ వాల్యూ యాడ్ చేసి తర్వాత ఎన్సీఏ ఉంటే ఎన్సీఏ ఉంటుంది. ఎందుకంటే 15 + 25 అంటే ఎంత, 60 కదా. ఇంకా 40% ఎన్సీఏ ఉంటుంది. అది కూడా ప్లస్ చేస్తే అప్పుడు దాంట్లోంచి నెట్ నెట్ అసెట్స్ మైనస్ చేస్తే మనకు గుడ్ విల్ వస్తుంది. ఓకే, ఇది అదే సమ్ ఇచ్చాడు. బోత్ అబౌవ్ మెన్షన్ రూపీస్ అది ఫంక్షనల్ కరెన్సీ. కాన్సిక్వెంట్లీ హెచ్ లిమిటెడ్ ఎక్వైర్ ద కంట్రోల్ ఓవర్ హెచ్ లిమిటెడ్ ఆన్ ఫస్ట్ జనవరి. అంతే కదా, ఫస్ట్ జనవరిలోనే వస్తుంది. 60% ఎప్పుడైతే మోర్ దెన్ 50% ఎప్పుడైనా అప్పుడే వస్తుంది. ఓకే, ఫాలోయింగ్ ద బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ ద డేట్. ఓకే, రెండు బ్యాలెన్స్ షీట్లు ఇచ్చాడు మనకి. ఫేర్ వాల్యూ ఇది ఎవరిది ఇచ్చాడు చెప్పండి? ఎస్ లిమిటెడ్. ఓకేనా? ఎస్ లిమిటెడ్ అంటే ఎవరు ఇప్పుడు? సబ్సిడరీ కంపెనీ. మనకు కావాల్సింది కూడా సబ్సిడరీ కంపెనీ, అదే ఇచ్చాడు క్లారిటీగా. సో ఫేర్ వాల్యూస్ ఇచ్చేసాడు వాడే, కష్టపడకుండా మనం. ఓకే, ద ఫాలోయింగ్ ఇస్ ద కంటింజెంట్ లైబిలిటీస్ యాజ్ ఆన్ డేట్. ఓకే, ఇది కంటింజెంట్ లైబిలిటీస్. కంటింజెంట్ లైబిలిటీస్ కూడా మనం దేనికి తీసుకోవాలి? ఫేర్ వాల్యూ తీసుకోవాలి. సో లాస్ట్ సూట్ ఫైల్డ్ బై ద కస్టమర్ ఫర్ ఎ క్లైమ్ ఆఫ్ 2 crores, ఇట్ ఈస్ ప్రాబుల్, ఇట్ ఈస్ నాట్ ప్రాబుల్, ఇదంతా వదిలేసి మనకు అవసరం లేదు. 0.5 ఫేర్ వాల్యూ తీసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ ఆఫ్ 7 crores రైజ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ ఛాలెంజ్ ద డిమాండ్ అకౌంట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ప్రాబుల్, ఇదన్నీ సంబంధం లేదు. ఫేర్ వాల్యూ తీసుకోవాలి కంటింజెంట్ లైబిలిటీస్ అన్ని. ప్రాబుల్ కాదు కాబట్టి కంటింజెంట్ లైబిలిటీ అది. కంటింజెంట్ లైబిలిటీ అన్నాడంటే ఫెయిర్ వాల్యూ తీసుకోవాలి మనం ఇప్పుడైతే. ఇన్ రిలేషన్ టు ద అబౌవ్ మెన్షన్ కంటింజెంట్ లైబిలిటీస్ ఎస్టిమేటెడ్ హస్ గివెన్ ఇండిమినికేషన్ ఆఫ్. ఓకే, ఇది 2 crores వరకు మనకి ఇండిమినికేషన్ అసెట్ ఇచ్చాడు. అంటే మనకి లైబిలిటీ ఎంత రికార్డ్ చేస్తున్నాం? 2.5 రికార్డ్ చేయాలి. ఈ 1 crore విత్ ఇన్ ద 2 crores లోనే ఉంది కాబట్టి 1 crore మొత్తం రికార్డ్ చేయాలి. ఓకే, 1 crore 1 crore రిప్రజెంట్ ద ఎక్విజిషన్ డేట్ ఆఫ్ ద ఫేర్ వాల్యూ. సో ఇది కూడా తీసుకోవాలి, ఆడదే అంటున్నాడు కదా. 1 crore represent the acquisition date of the fair value of indemnification asset. Okay. Indemnification asset 1 crore అమ్మా. Contingent liabilities ఏమో 2.5 crores. ఇక్కడ వరకు అయిపోయింది. Any amount which would be received in respect of the above undertaking shall not be taxable. Okay, taxable. Okay. Shall not be taxable అని అంటే ఇది డిఫర్ ట్యాక్స్ కోసం ఇస్తున్నాడులే. ఇది మనం డిఫర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ద ట్యాక్సెస్ బేస్డ్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద రెస్పెక్ట్ టు క్యారింగ్. ఇది ఇచ్చిన వర్క్ పని మనం క్యారింగ్ అమౌంట్స్ ఏమో ట్యాక్స్ బేస్ అని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్టెప్. ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఇస్ 4 crores రిప్రజెంట్ పాయింట్. ఇవి నాకు ఇక్కడ కొంచెం ఇబ్బంది ఏమవుతుందంటే పీడిఎఫ్ కాబట్టి నేను హైలైట్ చేసుకోలేకపోతున్నాను, అది ఒక్కటి ఇబ్బంది అవుతుంది. సో ఇన్ని పాయింట్స్ ఉన్నప్పుడు నువ్వు ఒకసారి ఇక్కడ పక్కన రాసుకుని నేను అడిగినప్పుడు చెప్పు. సో ఇక్కడ వరకు ఏ ప్రాబ్లం లేదు మనకి. ఇక్కడ నుంచి ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఈ రెండు కలిపి 2.5 crores మనకి కంటింజెంట్ లైబిలిటీ. ఇక్కడ 1 crore ఇండిమినికేషన్ అసెట్. తర్వాత ఈ ట్యాక్స్ ఇది హైలైట్ చేసుకో. షల్ నాట్ బి టాక్సిబుల్ అంటే ట్యాక్స్ బేస్ గురించి సమ్, అది చూద్దాం మనం అది. సో ద ట్యాక్స్ బేసిస్ ఆఫ్ ద అసెట్, ఇది క్యారింగ్ అమౌంట్, ఇది ఏమీ అవసరం లేదు. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ ఇస్ 4 crores. ఇది ఫేర్ వాల్యూ. అంటే ఈ 4 crores పైన ఏదైతే ఉందో, సారీ ఇక్కడ అంటుంది పిపి. ఫేర్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు కదా, 90 crores. ఏమంటున్నాడు? The carrying value of non-current asset held for sale for 4 crores represents its fair value less cost to sell in the. Okay. ఈ 4 crores అన్నది నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్ సపరేట్ లైన్ ఐటమ్ ఉంటుంది కదా. ఇది కరెంట్ అసెట్స్ లో ఇక్కడ డిస్క్లోజ్ చేస్తాం కదా. ఇది 4, ఇది 4.5 అన్నట్టు ఫేర్ వాల్యూ. ఇది 4.5 తీసుకోకూడదు.
ఇది ఒక్కటి ఇది పెట్టుకోండి, అంటే ఇది రౌండ్ ఆఫ్ చేసేసి 4 అని తీసుకోండి, మిగిలిన ఓకే. మీకు చెప్పాను కదా 105 ప్రకారం కన్సల్టేషన్ లో కూడా 105 పేరులెస్ కాస్ట్ కి రిప్రజెంట్ చేయాలి, అంటే 4.5 తీసుకోకూడదు, 4 తీసుకోవాలి. ఇక మిగిలిన ఓకే, అన్ని ఫెయిర్ వాల్యూస్ ఇవన్నీ కరెక్ట్. Okay. In consideration of the additional stake purchased by the S Limited on it is issued to the selling shareholders of S Limited. One equity shares of S Limited for every 2 shares of the okay. Held in okay. Fair value of the equity shares. It's simple. ఎంతైతే ఎక్వైర్ చేస్తున్నాడో 60% నెంబర్ ప్రీవియస్ గా హెల్ప్ చేసింది కాదు, ఇప్పుడు ఎక్వైర్ చేస్తున్నాడు 45% హెల్ప్ పర్చేజ్ చేస్తున్నాడు కదా, ఆ 45% కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్తున్నాడు. 45% ఎలా క్యాలిక్యులేట్ చేయాలంట, 1 ఈక్విటీ షేర్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ ఫర్ 2, అంటే వాడి షేర్స్ అన్న తీసుకొని ఇంటూ 60% ఇంటూ 40%, 40 ఎక్కువ చేసినప్పుడు 45%. 45% ఇప్పుడు ఎన్ని షేర్స్ ఉన్నాయి అసలు, ఫస్ట్ అవి చూద్దాం మనం. సో 12 క్రోర్స్ ఉన్నాయి. 12 క్రోర్స్ లో 100 తీసేస్తే మనకి క్యాల్కులేట్ లో చేయి ఒకసారి. 12 క్రోర్స్ లో 12 crores divided by 100. 12 crores. 12 crores divided by 100 into 40%, 45% in divided by 2 into ఎంత ప్రైస్ ఎంత ఉంది, 10,000 అని ఎంత అన్నాడు కదా. 10,000. ఓకే, అంత ఎంత వచ్చింది, ఎన్ని క్రోర్స్ అది డివైడెడ్ బై క్రోర్స్. క్రోర్స్ లో చేయమని ఉంటాడు సమ్, మొత్తం డేటా క్రోర్స్ లో ఇచ్చాడు కాబట్టి సమ్ కూడా క్రోర్స్ లో చేయమన్నాడు. ఇలాంటి పెద్ద పెద్ద సమ్స్ మాత్రం ఇట్లా చదువుతూ రాయడం కష్టం. ఇదంతా చదివేసి మనం టిక్ చేసుకుని అప్పుడు మనం సాల్వ్ చేయడం సింపుల్ అవుతుంది. సరే చేద్దాం, ఇది మనకి ఇప్పుడైతే ఓకే. కొంచెం చూసేకి 2 పేజీలు వస్తుంది సార్ సమ్. అదే అంటున్నా, ఇది రాసుకోకపోతే ఏమైందంటే మళ్ళీ మన అన్ని పాయింట్స్ చదవాలి. అందుకే నేను ఏమన్నా ఒక్క నిమిషం చేద్దాం మనం ఇది, ఒక్క నిమిషం చేద్దాం. ఒక్క నిమిషం, ఒక కాల్ వస్తుంది మళ్ళీ. ఓకే సార్. ఓకే సరే, ఈ సమ్మింగ్ కష్టం కాదు, కాకపోతే ఇదేంటంటే మనం పాయింట్ బై పాయింట్ రాసుకోవాలి. ఇక్కడ నువ్వు రాసి అట్లీస్ట్ నేను చెప్తున్నా కదా, నువ్వు రాస్తే నీకు కూడా లేదు, మర్చిపోయాను. ఓకే, నేనే రాస్తాను ఇక్కడ సింపుల్ గా. ఏ సమ్మది నెంబర్ మిస్ అయిపోయింది. ఇదే సరే, నేను ఇక్కడ ఒక్కొక్క పాయింట్ రాద్దాము. రాస్తే కానీ చేయలేము, ఇది మళ్ళీ కష్టం అయిపోద్ది, ఒక్క పాయింట్ మిస్ అయిపోతాము. సో ఇది నెంబర్ ఆఫ్ షేర్స్ 112 crores డివైడెడ్ బై 100 ఇంటూ 45% డివైడెడ్ బై 2 ఇంటూ 10,000 పర్ షేర్ వచ్చింది. సో ఇది పర్చేస్ కన్సిడరేషన్. ఇంకా ముందు ఒక 2 పాయింట్స్ చెప్పాను కదా, అవి కూడా రాసేసుకుంటున్నాను. సో ఫస్ట్ కంటింజెంట్ లైబిలిటీ చెప్పాను కదా, కంటింజెంట్ లైబిలిటీ. సో 2.5 ఓకే, కంటింజెంట్ లైబిలిటీ వచ్చి 2.5 crores. 2.5 crores. 2.5. సో తర్వాత ఇండెమ్నిఫికేషన్ ఎసెట్ వచ్చి 1 crore. సో పర్చేస్ కన్సిడరేషన్ కూడా క్రోర్స్ లో కన్వర్ట్ చేసేద్దాము, డివైడెడ్ బై క్రోర్స్. డివైడెడ్ 1 crore.
సో 270 crores is purchase consideration. ఇది కూడా ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంది కదా పాయింట్ ఇక్కడ పైన ఈఎస్ ఇల్యూమినేషన్ అసెట్ రాశాను. సో నాన్ కరెంట్ అసెట్ 4 అది ఆల్రెడీ పైన రాస్తూ అది కూడా రాసేస్తారు. నాన్ కరెంట్ అసెట్ 105 అని చెప్పి రాసుకుంటాను. అది 4 తీసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎనీ అమౌంట్ which should be receivable in the present of the above undertaking shall not be taxable. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇది ఓకే, ఇది అండర్లైన్ చేస్తుంది తర్వాత. The tax base of the asset and liabilities is equal. అది ఓకే, అది ఇదేమి కామన్, అది ఇదేమి assumption ఏం కాలేదు, నార్మల్ assumption అది. సో 4 crores అయిపోయింది. ఇన్ కన్సిడరేషన్ ఇది అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్, ఆన్ 1st January H Limited has paid 50 crores in cash to selling shareholders of West Limited. Additionally క్యాష్ ఏమో 50 lakhs పే చేశారంట. ఇది చాలా ఇంపార్టెంట్. పర్చేస్ కన్సిడరేషన్ మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా, దానికి యాడ్ అవుతుంది. సో ఇది ఈక్విటీ, ఇదేమో ఈక్విటీ. నువ్వు కూడా ఒక వైట్ బుక్ పెట్టుకుని చేసుకో, బెటర్. నాతో పాటు చేయి, నువ్వు కూడా ఎలాగ టైం ఉంటుంది కదా, నువ్వు చూస్తే ఇంట్రెస్ట్ ఉండదు, చేస్తే నీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈక్విటీ అలాగే సార్ రాసుకుంటున్నా సార్ నేను కూడా మీతో పాటు. క్యాష్ వచ్చి 50 crores ఇమీడియట్ గా పే చేసేది. తర్వాత ఏంటి, 2 years తర్వాత ఇది 31st March అడిషనల్లీ. సార్ మీరు ఎక్సెల్ షీట్ లో రాస్తున్నారా? అవును, కనిపించట్లేదా? ఆహా లేదు సార్. అయ్యా సరే, షేర్ చేస్తున్నా. ఎక్సెల్ రాస్తాను. ఓకేనా, కనిపిస్తుంది అప్పుడు? ఇప్పుడు ఓకే సార్. సరే, ఈక్విటీ వచ్చి 270, క్యాష్ వచ్చి 50. తర్వాత ఈ 30 lakhs ఎప్పుడు పే చేయాలంటున్నాడు? అడిషనల్లీ ఆన్ 31st March 2029 H Limited will pay 30 crores to selling shareholders of S Limited if he return the if written on equity of S Limited for year ended 31st March 2009 if is more than 25%. ఓకే, ఇది కంటింజెంట్ కన్సిడరేషన్. కంటింజెంట్ కన్సిడరేషన్ ఎందుకంటే 30 crores ఏదైతే ఉందో అది 25% రిటర్న్ వస్తే పే చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఫేర్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, H Limited has estimated the fair value of obligation is 22 crores. మనకి ఇప్పుడు ఇది కావాలి, ఇది ఓకే, ఇది తర్వాత తీసుకుందాం. సరే రాసేద్దాం. ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీ తీసుకోవాలి. 22 crores కదా, 22 crores 31st March 23 crores. ఒక తర్వాత అడిగితే చూద్దాం, అడగకపోతే అది అవసరం లేదు. ఇది అయిపోయింది. The change in fair value of the obligation is attributable to change in the factors after the acquisition. The quoted price of the exchange on various on the November 2026 350, on 1st January 395, on 31st March 2007 was 420. Okay. Quoted shares of the equity shares మనకి ఇది దేనికి ఇస్తున్నాడు? S Limited ఇది NCI క్యాలిక్యులేషన్ కోసం ఇస్తున్నాడు మనకి. ఇది ఇంపార్టెంట్, 395 ఇంపార్టెంట్. ఓకే సార్, ఇది జస్ట్ పక్కన రాసుకోండి. S Limited షేర్ ప్రైస్, S Limited షేర్ ప్రైస్ వచ్చి 395. మనకు కావాల్సింది 31st January కాబట్టి ఇది రాసుకోండి. ఇది అయిపోయింది. H Limited learned the certain customer relationship between. ఓకే, ఇది ఇచ్చాడంటే ఇది ఏదో అంటే ఇంటాంజిబుల్ రిలేటెడ్ పాయింట్ అయితే మనం అది రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు రికార్డ్ చేయాలి, అది ఇంపార్టెంట్. అంటే H Limited certain recognized criteria on intangible asset as under were not considered during the accounting of business combination for the year and the fair value of such customer relationship is 3.5. ఇది యాడ్ చేసుకోవాలి. అసెట్స్
నాట్ అకౌంటెడ్ అని చెప్పేసి ఏంటది పేరేంటది కస్టమర్ రిలేషన్ ఇంత 3.5 crores. So ఇది కూడా consequently there is no impact of the income. Assume that there is no temporary differences associated with the customer relationship. As consequently there is no impact on the okay. ఇది టెంపరీ డిఫరెన్స్ ఏ లేదని చెప్తున్నాడు. సో 3 పాయింట్. On 31st May 2007 itself H Limited further learned ఇది ఒకటి రాసుకోండి. ఇవన్నీ తర్వాత మీకు డిఫర్ ట్యాక్స్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పట్లేదు, మీకు కింద వస్తుంది. డిఫర్ ట్యాక్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కవర్ అయిపోతాయి. నో ట్యాక్స్, నో టెంపరీ ట్యాక్స్ డిఫరెన్స్, ఇవన్నీ మన సమ్లో చూద్దాం. ఇది అయిపోయింది. 3.5% 31st May H Limited learned due to the additional customer register being developed during the year. Okay, for 31st. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇది కన్సిడర్ చేయకూడదు. ఎందుకు కన్సిడర్ చేయకూడదు అంటే ఇది తర్వాత మనం ఇంటర్నల్ గా జనరేట్ చేస్తే చేయకూడదు. ఇది ఎప్పుడంట జనవరి అంటే మన ఎక్విజిషన్ తర్వాత నుంచి మనం బ్యాలెన్స్ షీట్ డేట్ వరకు మనం చేసామంట. మనం ఇంటర్నల్లీ ఇది కన్సిడర్ చేయకూడదు. ఇది ఇంటూ పెట్టేసుకో, కొట్టేసే. నీ దగ్గర బుక్ లేదు, కొట్టేయడానికి లేదు, ఇది అవసరం లేదు, వదిలేసే. On 31st December 2005, H Limited has established that all information necessary for the accounting of the business combination and that more information is not obtainable. H Limited and H Limited are not related parties and follow Ind AS for financial income tax rate. Okay, income tax rate 30% ఇచ్చాడు. ఓకే, ఇదేం కష్టం కాదు, మనం ఇందాక చేసిన సమ్మె, కాకపోతే కొంచెం ప్రాసెస్ మారుతుంది అంతే. స్టెప్ ఆఫ్ ఎక్విజిషన్ కాబట్టి కొంచెం చేంజ్ అవుతుంది అంతే. Okay, you are required to provide the detailed response to the following. You should calculate the goodwill or bargain power చేయమన్నాడు, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ చేయమన్నాడు. తర్వాత బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయాలని. బ్యాలెన్స్ షీట్ అడగట్లేదులే. ఓకే, సరే. వాట్ షుడ్ బి ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆన్ ద కంటిన్యూ. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ ఏమైందంటే ఇది ఎప్పుడు మర్చిపోయాడు, ఇది ఆన్ 31st May ఐడెంటిఫై చేశాడంట. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం. ఇది డేట్ ఇంపార్టెంట్, ఇది ఒక్కటి అండర్లైన్ చేసుకో. ఇది ఎప్పుడు ఐడెంటిఫై చేశాడు, 3.5 రికార్డ్ చేయలేదని చెప్పేసి ఆన్ 31st May 2007 H Limited లర్న్ అంటే తర్వాత ఎప్పుడో ఐడెంటిఫై చేశాడు. 31st March కూడా చేయలేదు, తర్వాత ఎప్పుడో చేశాడు. ఓకే, సో ఇదంతా ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏం అడిగాడు, ఫస్ట్ గుడ్ విల్ అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ పర్చేస్ కన్సిడరేషన్ ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసాం. ఈ మూడే ఉన్నాయి కదా పర్చేస్ కన్సిడరేషన్, ఇంకేం లేవు కదా. 270 + 50 + 22 చెక్ చేసుకుందాం. వెయిట్ చేస్తుంటాడు కదా ఎక్కడ. 270 + 50 + 22 ఓకే, కరెక్టే చేసాం. ఇప్పుడు దీనికి ఎన్సీఏ యాడ్ చేయాలి మనం. ఎన్సీఏ ఎంతమ్మా, ఇందాక ఆల్రెడీ రాసుకున్నాగా 395. సో ఇప్పుడు షేర్స్, ఇక్కడ ఇవే షేర్స్ తీసుకుంటే మనం సరిపోతుంది. చెప్పు 12 crores డివైడెడ్ బై 100 ఇంటూ 45% కాకుండా ఇప్పుడు ఎంత ఉంది, ఎన్సీఏ పోర్షన్ ఎంత ఉంది, 40% ఉంది. 60% ఎక్కువ చేశారంటే 40% కదా. ఓకే ఓకే, ఇప్పుడు 40%. ఇప్పుడు రేట్ ఎంత ఉంది, అది 395 కదా మనం ఎక్విజిషన్ చేసినప్పుడు రేట్. 395 కదా. కరెక్టే 395. ఇది మనకి ఓకే, కానీ ఇది ఎన్సీఏ కరెక్టే చేసాం, మనం తప్పేం చేయలేదు, కరెక్టే. డివైడెడ్ బై 1000 డివైడ్ బై 1 crore. దీనికంటే ముందు ఒక చిన్న స్టెప్ ఉంది, అది మర్చిపోవద్దు మనం. ఈ స్టెప్ ఆఫ్ ఎక్విజిషన్ కాబట్టి ఫేర్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్, అది ఇంపార్టెంట్. ఇది స్టార్ పెట్టేసుకుని ఇది రాసుకో. ఫేర్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సింపుల్ గా దాని ఫేర్ వాల్యూ మళ్ళీ ఎలా ఉంది, ఇక్కడే ఉంది కదా. అంటే మన జస్ట్ ఇప్పుడు మనకి 395 ఉంది కదా, ఫేర్ వాల్యూనే కదా. సేమ్ ఇదే సమ్ చేయాలి మనం. సో సేమ్ ఇదే కాదు, 40% ప్లేస్ లో మనకు 15% వస్తుంది. 15% ప్లస్ డివైడెడ్ బై
1 crore. 7.11 అయిపోయింది. ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ మొత్తం మనకి ఇవి వచ్చినాయి. పర్చేస్ కన్సిడరేషన్ అంతది ఇది. ఓకే, 349.11 కరెక్టేనా? 349.11 అయిపోయింది. కరెక్టే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. తర్వాత నెట్ అసెస్ క్యాలిక్యులేట్ చేశాడు. తర్వాత ఎన్సీఏ పోర్షన్ ఎక్కడ? ప్రపోజ్ రేట్ ఆఫ్ నెట్ అసెస్ మీద చేయమన్నాడు వీడు. ఫేర్ వాల్యూ నోట్ ఫేర్ వాల్యూ చేయాలి కదా. ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెస్ అది ఎందుకు చేశాడు? ఎక్కడ ఇచ్చి ఉంటాడు. ఓకే, సారీ, ఇదిగో. లాస్ట్ లో వచ్చింది. సో ఇది చదవలేదు, చదవాలి. ఇక్కడ ఆపేసాం మనం. ఓకేలే, ఎందుకంటే ఫేర్ వాల్యూ ఉంది కాబట్టి ఫేర్ వాల్యూ చేయాలి నార్మల్గా అయితే. ఇక్కడ కాకపోతే క్లియర్ గా నాన్ ఐడెంటిఫైల్ వెసెట్ అన్నాడు కాబట్టి సో ఇప్పుడు ఓకే, ఎన్సీఏది రాంగ్ అయితే మనం సో ఇచ్చేద్దాం తీసి. ఇప్పుడు నెట్ అసెట్స్ చేయాలి. నెట్ అసెట్స్ ఆల్రెడీ ఇందాక చేసిన ఫార్మాట్ గుర్తుంది కదా, సేమ్ అదే. ముందు క్యారింగ్ అమౌంట్స్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఫేర్ వాల్యూ అసెట్స్ రాసి ఆ తర్వాత డిఫరెన్స్ డిఫర్ ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సరే, ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏమేమి అసెట్స్ ఉన్నాయో అవన్నీ క్యారింగ్ అమౌంట్స్ రాసుకో ఫస్ట్. సో ఫస్ట్ సరే నాకు చెప్పు ఫస్ట్ గా పీపీ ఎంత ఉంది? పీపీ చెప్పమ్మా, ఉంటుంది. 1 minute, sir. ఓకే, క్యారింగ్ వాల్యూ, ఫేర్ వాల్యూ, ఇంటాంజిబుల్ అసెట్ పేర్లు రాసుకుంటాను. ఇన్వెస్ట్ తర్వాత కరెంట్ అసెట్స్ లో చెప్తాను సార్. ఒక్క నిమిషం పేర్లు రాసేస్తాను. సరే చెప్పు Okay. చెప్పు చెప్పాలి. పీపీ ఎంత? క్యారింగ్ 40. అమౌంట్ Carrying 40. amount. ఇంటాంజిబుల్ Tangible అసెట్, assets 20. ఇన్వెంటరీ, Investments 100. ఇన్వెస్ట్మెంట్ సారీ 100. ఇన్వెంటరీ Inventory 20. తర్వాత ఏముంది? పేరు Trade ఏముంది? receivables 20. పేరు రిసీవబుల్స్ 20. ఓకే, నెక్స్ట్ Cash held in functional currency. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఎంత? Cash held in functional currency. sir. అదే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ చెప్పు 4. ఎంత? 4. ఓకే ఓకే, నెక్స్ట్ Non-current asset held for sale. 105. ఓకే, ఇది కూడా 4 4 is sir. ఓకే, నెక్స్ట్ Borrowings 20. 20. నెక్స్ట్ Trade payables 28. 28. ఓకే, నెక్స్ట్ Provision for warranties 3. ప్రొవిజన్ ఫర్ వారంటీస్ 3. 3. Current tax liabilities 4. ఏంటది? కరెంట్ ట్యాక్సా? Ah, ఓకే, కరెంట్ ట్యాక్స్ ఎంత? ఎంత వినిపించలేదమ్మా. 4. ఓకే 4. 4 sir. ఓకే సరే అయిపోయింది. ఇప్పుడు మనం ఫేర్ వాల్యూస్ ఫిల్ చేయాలి. ఫేర్ వాల్యూస్ కూడా అక్కడే ఇచ్చాడుగా, చెప్పు ఒక్కొక్కటి నాకు. పీపీ ఎంత? 90. 90. Intangible asset 30. ఓకే, ఇన్వెస్ట్మెంట్ Investment 350. ఇన్వెంటరీ Inventories 20. Okay. Trade receivables 20. Cash 4. Non-current asset 4.5. 4 చెప్పాలి. Borrowings. అది ఆగు 4 చెప్పాలి. మర్చిపోద్దు, 4 చెప్పాలి కదా. అది ఇందాక చెప్పాను కదా నీకు, అక్కడ రౌండ్ ఇచ్చేసి. Okay. ఓకే, నెక్స్ట్ బారోయింగ్ కాస్ట్ 20. బారోయింగ్స్ 20. నెక్స్ట్ Trade payables 28. 28. Provision for warranties 3. Okay. Current tax liabilities 4. ఇప్పుడు కొన్ని యాడ్ అయినాయి కదా, నేను ఇందాక ఆల్రెడీ నీకు చెప్పాను. ఏమేమి యాడ్ అయినాయి చెప్పు. కంటింజెంట్ లైబిలిటీ మర్చిపోదు. కంటింజెంట్ లైబిలిటీ ఎంత యాడ్ అయింది? 2.5 యాడ్ అయినట్టుంది కదా. ఓకే, తర్వాత పైన అసెట్ లోనేమో ఇండెమ్నిఫైడ్ అసెట్ అని చెప్పేసి అసెట్ లో యాడ్ చేయాలి. పైన అసెట్స్ లో యాడ్ చేయాలి ఇండెమ్నిఫైడ్ అసెట్. సో అదేమో 1 crore 1. ఓకే, తర్వాత ఇంటాంజిబుల్ అసెట్ ఒకటి మర్చిపోయావు కదా, గుర్తుందా? ఇంటాంజిబుల్ అసెట్ ఒకటి మర్చిపోయాం కదా, దానికి యాడ్ చేయాలి. ఇంటాంజిబుల్ అసెట్ ఎక్కడది? ఇక్కడ 3.5 యాడ్ చేయాలి. సపరేట్ గా యాడ్ చేద్దాంలో. అదేంటది? కస్టమర్ రిలేషన్షిప్స్ కదా, కస్టమర్ రిలేషన్షిప్. సో ఎంతది? 3.5 కదా, 3.5. ఓకే,
సో నెక్స్ట్ ఇంకేమైనా మర్చిపోయామా? అయితే ఇంకేం మర్చిపోలేదు. చూద్దాం. ఓకే. సో మనం ఇప్పుడు ఫిల్ చేసాం. ఇక్కడ మీకు చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను కదా. ట్యాక్స్ బేస్ ఒకటి, ఎందుకంటే కొన్ని వాటికి ఇప్పుడు మనం ఏదైతే ఎస్పెషల్ గా యాడ్ చేసామో ఈ టూ ఈ టూ కి 0.5, ఈ టూ కి మనకి ఎక్స్పెండిచర్ ఎలిజిబుల్ ఉండదు కదా. మనం ఇప్పుడు ఏమేమి యాడ్ చేస్తాం? 90 యాడ్ చేసాం, 40, 30, 100, 20, 4, అంతే. నార్మల్ గా ఇందాక చేసిన సమ్ లో క్యారింగ్ వాల్యూస్ బుక్ ట్యాక్స్ బేస్ తీసుకున్నాం కదా. ఇక్కడ మనం ఇప్పుడు యాడ్ చేసిన వాటికి ఏంటంటే ఇక్కడ నాన్ ట్యాక్సిబుల్ అన్నాడు కదా. నాన్ ట్యాక్సిబుల్ అంటే అవి కూడా అంటే ట్యాక్స్ బేస్ కూడా 1 అనే చెప్పి తీసుకోవాలి. ఇది 1, ఇది 2. ఇక్కడ 0.5 దగ్గర ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇచ్చాడు. ఏదది మా డిఫరెంట్ ట్యాక్స్ కాన్సెప్ట్. ఇది ఇండెక్స్ 12. జస్ట్ ఇక్కడ వరకు ఎంత వరకు అవసరం అయితే అక్కడ వరకు చూడు, మొత్తం అంత ఏం అవసరం లేదు కానీ. సరే సార్. సో ఇంటాంజిబుల్ అసెట్ ఒకటి యాడ్ చేసాం కదా. ఇక్కడ యాడ్ చేసాడు ఎక్కడ యాడ్ చేసాడు 3.5 లాక్స్ యాడ్ చేయలేదు. ఇక్కడ యాడ్ చేసి ఇంటాంజిబుల్ అసెట్ ఎక్కడ మిస్ చేసాం. ఓకే. ఇంటాంజిబుల్ అసెట్ ఇక్కడ లేదు. అవును, తర్వాత కదా ఐడెంటిఫై చేసింది. సో అందుకే ఇక్కడ తీసుకోలేదు. ఓకే, ఓకే, మర్చిపోయాను. ఇందాక చెప్పాను కదా నీకు 30 మేలో ఐడెంటిఫై చేశాడని చెప్పేసి. సో అందుకే ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ రాదు అది ఇంటాంజిబుల్ అసెట్. కష్టం. ఓకే ఓకే సార్. మనకు అప్పుడు తెలియదు కదా, తర్వాత తెలిసింది. అది అప్పుడు తెలియదు కాబట్టి అది తీసుకోలేదు. ఓకే. ఇక్కడ ఇంకోటి ఏం లేదు, సింపుల్ గా ట్యాక్స్ బేస్ అని చెప్పేసి తీసుకోవాలి. సో నార్మల్ గా క్యారింగ్ వాల్యూస్ ఉంటాయి. క్యారింగ్ వాల్యూస్ కాపీ చేసుకోవడమే. సో దాంట్లో ఇది ఒకటి ఏది ఈ ఇండెమ్నిఫైయింగ్ అసెట్ అనేది నాన్ ట్యాక్సిబుల్ అన్నది కాబట్టి సో ట్యాక్స్ బేస్ కూడా 1 crore. ఇంకేం ప్రాబ్లం లేదు ఇది. సో తర్వాత ఇంకేం యాడ్ చేసాం మనం? ఈ 2.5 యాడ్ చేసి 2.5 లో ఒక చిన్న లాజిక్ ఉంది. ఈ 2.5 కి ఏమన్నాడు ఇక్కడ పాయింట్ మెన్షన్ చేశాడు, నాన్ ట్యాక్సిబుల్ అని చెప్పేసి నోట్ చేసుకోమన్నాను కదా. సో ఇక్కడ ఎనీ అమౌంట్ విచ్ షుడ్ బి పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాషుడ్ విచ్ ఇస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద లాషుడ్ విచ్ ఇస్ ట్యాక్స్ విల్ బి ట్యాక్స్ డిడక్టబుల్ అన్నాడు. సో ఇట్ ఈస్ ట్యాక్స్ డిడక్టబుల్ కాబట్టి దీనికి ఏం అవసరం లేదు ఇంకా మనకి. సో దీనికి ఇది టెంపరీ డిఫరెన్స్ కింద ఇది ట్యాక్స్ ప్లస్ 2 ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ కాబట్టి దీనికి అసలు ట్యాక్స్ ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి ఇది 2 తీసుకుంటాం. ఎనీ అమౌంట్ విచ్ ఈస్ నాట్ విచ్ కుడ్ బి పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లాసెట్ విల్ బి ట్యాక్స్ డిడక్టబుల్ అన్నాడు. ట్యాక్స్ డిడక్టబుల్ అన్నాడు కాబట్టి మనం ఇప్పుడు అది క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ ట్యాక్స్ బేస్ కూడా 0.5. నాన్ డిడక్టబుల్ అంటేనే ప్రాబ్లం వచ్చేది. ఇక్కడ డిడక్టబుల్ అన్నాడు కాబట్టి ఇది ప్రాబ్లం లేదు. సో మనకి ఏదైతే ఇది 2 crores ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ మనకి నార్మల్ గా ఇది టెంపరీ డిఫరెన్స్ కాదు ఇది. సో ఇక్కడ రాయలేదు. ఇక్కడ ఎక్కడ రాయలేదు. ఎనీవే మనం తీసుకోవాల్సింది మాత్రం ఇదే 2 crores ఒకటే తీసుకోవాలి. 0.25 అనేది ట్యాక్స్ డిడక్టబుల్ అన్నాడు కాబట్టి అది ఓకే. అది డిఫరెన్స్, అది ట్యాక్స్ బేస్ లోకి రాదు. ఇది ఒక 2 ఒకటి వస్తుంది. తర్వాత ఇండెంటిఫైయింగ్ అసెట్ కూడా నాన్ ట్యాక్సిబుల్, ఇక్కడ నాన్ ట్యాక్సిబుల్ ఇచ్చాడు కదా. 1 crore రిప్రజెంట్ ఎనీ అమౌంట్ విచ్ వుడ్ బి రిసీవ్డ్ అంటే పైన 1 crore ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అబౌవ్ అండర్టేకింగ్ షల్ నాట్ బి ట్యాక్సిబుల్. సో అందుకే ఇది కూడా ట్యాక్స్ బేస్ తీసుకుంటున్నాం అంతే. సో ఇది అంతే. ఇంకేం లేదు. టోటల్ చేసేసి డిఫరెన్స్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ వరకు ఎస్ఎస్ కాబట్టి ఇక్కడ వరకు టోటల్ చేద్దాం. సో ఇది నీకు డిఫర్డ్ ట్యాక్స్ చెప్పినట్టు చెప్తాను. కొంచెం డిఫరెన్స్ అది చెప్పినట్టు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు జస్ట్ కొంచెం ఇక్కడ వరకు ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకో అంతే. సో ఓకే సార్. డిఫర్డ్ ట్యాక్స్ వచ్చినప్పుడు క్లారిటీ వస్తుంది. సో డిఫర్డ్ ట్యాక్స్ ఓకే, ఓకే.
ఇలాంటి పెద్ద పెద్ద సమ్ములు ఇట్లా ఎక్సెల్ లో చేయడం అంటే కష్టం, పేపర్ లో తీసుకుంటుంది. 2.5 క్వశ్చన్. ఓకే. ఓకే. 40, 20, 100, 1, 20, 24, 4. ఓకే, కరెక్ట్. అది టోటల్ ఫిల్ చేయలేదు, జస్ట్ అందుకే క్రాస్ చెక్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, సరే. టోటల్ ఇప్పుడు ఎంత వచ్చింది, మన డిఫరెన్స్ ఎంత వచ్చింది, ట్యాక్స్ బేస్ కి దీనికి difference. 100 ఉంది, అంతే 100 అంతే. టెంపరీ డిఫరెన్స్ ఇప్పుడు మన క్యారింగ్ వాల్యూస్ ఎంత ఉంది, ట్యాక్స్ టీబీఎం ఎంత ఉంది, 309.5. 309.5 ఇప్పుడు 30% ట్యాక్స్ నాకు. ఒక్క నిమిషం నేను చెప్తాను, మళ్ళీ ఒకసారి చేసి మీకు explain చేస్తాను. అంతే అయిపోయింది. సో ఇప్పుడు చెప్పేది ఎసెటా లైబిలిటీయా, ఇది డిఫర్ ట్యాక్స్ అనేది మనకి ఫేర్ వాల్యూ ఏమో 461 ఉంది, ట్యాక్స్ బేస్ ఏమో 152 ఉంది. అంటే మనకి తగ్గించాలి, ఎసెట్ తగ్గించాలంటే ఏమవుతుంది, ఎసెట్ తగ్గించాలంటే ఏమవుతుంది, మనం లైబిలిటీ చేయాలా, డిఫర్ ట్యాక్స్ ఎసెట్ చేయాలా, ఎసెట్ లైబిలిటీ తగ్గి చేయాలి. లైబిలిటీ చేయాలి. ఇది లైబిలిటీలో రికార్డ్ చేయాలి, ఇది స్టార్ పెట్టుకుని పెట్టు. అంటే అల్టిమేట్ గా ఇది మనకి ఇప్పుడు అసెట్స్ లోంచి ఇది ఫేర్ వాల్యూ లోంచి తగ్గించాలి, -92.85. సరే, ఇక్కడ నువ్వు ఏం గుర్తుపెట్టుకోగలదు, సేమ్ ఇందాక సమయం ఇక్కడ ఎక్కడండి ఇండెంటిఫైయింగ్ అసెట్ ఒకటి ఉంది కదా, అదొకటిని ప్లస్ కంటింజెంట్ లైబిలిటీస్ దాంట్లో 0.05 అనేది డిడక్టబుల్ అన్నాడు, ఇక్కడేమో ఈ 1 కూడా డిడక్టబుల్, ఇది మాత్రం ట్యాక్స్ బేస్ కి యాడ్ అవుతున్నాయి, మిగిలినవి లేవు అంతే. సో ఈ 2.5 లో 2 కి మాత్రం యాడ్ చేసాం టెంపరీ డిఫరెన్స్ కింద, ఈ 0.5 అనేది డిడక్టబుల్ అంటున్నాడు కాబట్టి దానికి ఏం యాడ్ చేయలేదు అంతే. ఇది ఒక్కటి, ఈ రెండు గుర్తుపెట్టుకుని నీకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. డిఫర్డ్ ట్యాక్స్ ఇది ఎందుకు, మన ట్యాక్స్ బేస్ అంటే ఏంటి, అక్కడ డీటెయిల్ గా చెప్తాను. ఆ చాప్టర్ లో అదే ఉంటుంది, మనం ఆల్రెడీ నీకు లైబిలిటీ అసెట్ చెప్పేశాను, టెంపరీ డిఫరెన్స్ అంటే అవన్నీ అక్కడ చెప్తాను అంతే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఆ రెండు గుర్తుపెట్టుకో. సో అయిపోయింది, ఇక్కడతో సమ్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ బ్యాలెన్స్ షీట్ ఫిల్ చేస్తే, సారీ, నెట్ అసెట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ అంటే ఎంత వస్తుంది, ఇంటూ 40% కదా, 40%. సో 147 వచ్చింది. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత ఉంది, ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, ప్లస్ పర్చేస్ కన్సిడరేషన్ యాడ్ చేయలేదు. నెక్స్ట్ టైం నుంచి పెద్ద సమ్స్ చెప్పేటప్పుడు అంటే ఇంకో ఫార్మాట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నప్పుడు చెప్తే జస్ట్ ఫిల్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇట్లా మనం ఇప్పుడు ఫార్మాట్ ప్రిపేర్ చేస్తుంటే డిలే అయిపోతుంది బాగా. ఓకే, 496.57 ఇస్తే పర్చేస్ కన్సిడరేషన్ కి నెట్ అసెట్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చింది. ఇప్పుడు దాంట్లో నెట్ అసెట్స్ తీసేస్తే నెట్ అసెట్స్ ఎంత 368. సో మనకి ఇప్పుడు గుడ్ విల్ వచ్చింది. అయితే 127.90 గుడ్ విల్. ఇక్కడ చూద్దాం, 127.90 గుడ్ విల్ అయిపోయింది, ఇంక సమ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ అమౌంట్స్ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడు, ఇప్పుడు ఇచ్చాడు అమౌంట్స్ అడగలేదు అనుకుంటా, బ్యాలెన్స్ షీట్ అడగలేదు మీరు, బ్యాలెన్స్ షీట్ అడగలేదు. సో ఇది తర్వాత ఏమవుతుంది, ఇది ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఎన్సీఏ మనం ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసాం, ప్రపోర్షనల్ షేర్ ఆఫ్ నెట్ అసెట్ మీద క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇప్పుడు నెట్ అసెట్ కూడా పెరుగుతుంది, ఎన్సీఏ కూడా నెట్ అసెట్స్ పెరుగుతుంది, ఎన్సీఏ కూడా పెరుగుతుంది. నెట్ అసెట్స్ అంటే ఏంటి, సింపుల్ గా ఇది 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 ఇంటాంజిబుల్ అసెట్ యాడ్ చేస్తే ఆల్టిమేట్ గా నెట్ అసెట్ పెరిగిపోయినట్టే. దీనికి ప్రపోర్షనేట్ గా ఇప్పుడు ఏం చేయాలి, ఎన్సీఏ పెరుగుతుంది, ఎంత 40% ఎన్సీఏ పెరుగుతుంది, గుడ్ విల్ డైరెక్ట్ గా రిమైనింగ్ గుడ్ విల్ పెరుగుతుంది. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది సార్. 3.5 crores ఏమో కస్టమర్ రిలేషన్షిప్స్ మనం తర్వాత ఐడెంటిఫై చేసాం కాబట్టి, తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత మనము దాని ఎన్సీఏ మనం ప్రొపోర్షనల్ నెట్ అసెట్స్ మెథడ్ ఫాలో అయ్యాం కాబట్టి
ఈ 3.4 crores ఇంటూ 40% ఎన్సీఏ పెరుగుతుంది, రిమైనింగ్ 60% గుడ్ విల్ పెరుగుతుంది. ఓకే, అయిపోయింది. However, in case of after acquisition date shall not be accounted by Extended as a customer relation developer after the representing internally generated intangible asset which whether no చెప్పాను కదా, తర్వాత మనకి మళ్ళీ ఓ 4 crores జనరేట్ చేశాడని చెప్పి అది అకౌంట్ చేసుకోకూడదు. ఆల్రెడీ నీకు చెప్పాను, అది ఇంటర్నల్ జనరేటెడ్ అసెట్ ని యాడ్ చేయకూడదు అని చెప్పాను కదా, అది యాడ్ చేయలేదు అంతే. The contingent consideration payable by Extended is not classified as the equity and within the scope of the change in the fair value shall be recognized by P&L. ఓకే, కంటింజెంట్ లైబిలిటీ మనం ఇందాక రికార్డ్ చేసాం కదా, అది 23 crores అయిందని చెప్పి ఇచ్చినట్టున్నాడు. దానికి ఫేర్ వాల్యూకి రికార్డ్ చేసాం కదా కంటింజెంట్ లైబిలిటీ పాయింట్. ఓకే, సో అది 31st March కాస్త 23 అయిందంట. ఇంకో 1 crore, అది 1 crore ఇంక్రీజ్ అయింది కాబట్టి ఫేర్ వాల్యూ టు P&L మెథడ్ ఫాలో అవ్వాలి. ఓకే, ఎందుకు? ఇది 30 క్యాష్ లో పే చేయాలి కాబట్టి. అది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అయితే రివాల్యూషన్ చేయక్కర్లేదు, ఈక్విటీ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఈ ఫేర్ వాల్యూ టు P&L మెథడ్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే క్యాష్ పే చేయాలి కాబట్టి. అంతే, అయిపోయింది సమ్మ. ఓకే, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమనలేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఆ కంపెనీ షేర్స్ ఇవ్వలేదు కదా మనకి, అంటే సారీ పేరెంట్ కంపెనీ వాల్యూస్ ఇవ్వలేదు కదా, సో అందుకే చేయమనలేదు. ఒకళ్ళు ఇచ్చుంటే చేసేవాళ్ళం. సరే, Okay, sir. on 31st December 2021, entity A issues the 2.5 shares in the exchange of each ordinary share of entity B. All of entity మనకి రేపు అయిపోతే నేను రేపు డిఫర్ ట్యాక్స్ చెప్పేస్తాను నీకు. ఇక్కడ కన్ఫ్యూజ్ అని అని ఉంటే మిస్ అయిపోయింది, అక్కడ ట్యాక్స్ బేస్ అంటే ఏంటి అవన్నీ అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, బి లిమిటెడ్ ఆన్ 31st ఇక్కడైతే గుర్తుపెట్టుకో, జస్ట్ ఏంటంటే మనకి అది డిడక్టబుల్ అన్నాడు కాబట్టి మైనస్ చేయలేదు, ఇది మైనస్ చేయలేదు. 2.5 లో ఓన్లీ 2 టెంపరీ డిఫరెన్స్ పిలిచి పెడతాం. పైనేమో ఇది కూడా నాట్ డిడక్టబుల్ అండ్ డిడక్టబుల్ అండ్ కాబట్టి ఇక్కడ ఈ వన్ తీసుకున్నాం అంతే. అసెట్ కి దానికి డిఫరెన్స్ ఉంటుంది, అది చెప్తాను మీకు అప్పుడు చెప్తాను. 31st December 2.5 lakhs in exchange for each ordinary shares of we all the shares of ఓకే. ఇది నేను ఎందుకు చూస్తున్నా అంటే ఇది నెక్స్ట్ టర్మ్, అది నెక్స్ట్ కాన్సెప్ట్. ఇది ఓకే, ఈ సమ్ 28 సమ్ ఏంటంటే అది అల్టిమేట్ గా ఇప్పుడు ఇది ఇంకో కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏముంటదంటే, రెండు కంపెనీస్ మెర్జ్ అయ్యి కొత్త కంపెనీ కింద ఫామ్ అవుతాయి. ఇక్కడ షేర్ క్యాపిటల్ అదే పర్చేస్ కన్సిడరేషన్ అవన్నీ ఉండవు, ఎందుకంటే రెండు మెర్జ్ అయిపోతున్నాయి కదా. సో కంపెనీకి ఒక కంపెనీకి ఇవ్వడం అనేది ఉండదు, రెండు కంపెనీస్ మెర్జ్ అయిపోయి కొత్త కంపెనీ క్రియేట్ అయ్యి కొత్త కంపెనీలో షేర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళ కంపెనీ వాళ్ళు ఇద్దరు ఉంటారు. సో మనం ఐడెంటిఫై, జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం ఏంటంటే ఎవరు ఎక్వైరర్ అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తామంటే, కొత్త కంపెనీ ఫామ్ అయిన తర్వాత ఎవరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళు ఎక్వైరర్ కింద తీసుకోవాలి, రిమైనింగ్ పార్ట్ ని ఎక్వైరీ కింద తీసుకోవాలి. ఇదంతా ఇక్కడ నుంచి అన్ని ఎజంప్షన్స్ ఉంటాయి. మనం స్పెషల్ కేసెస్ లో ఇప్పుడు మనం చెప్పే అన్ని అలాగే ఉంటాయి. రివర్స్ ఎక్విజిషన్స్ ఇవన్నీ ఎజంప్షన్స్ ఉంటాయి. చూద్దాం. ఓకే, నేను చెప్పింది అర్థమైందా? రెండు కంపెనీస్ మధ్య కొత్త కంపెనీ ఫామ్ అయింది. సో దాంట్లో ఎవరైతే ఇప్పుడు కొత్త కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్వైరర్ అవుతారు, ఆ కంపెనీ ఎక్వైరర్ అవుతుంది, ఇంకో కంపెనీ ఎక్వైరీ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎస్ లిమిటెడ్, బేటా లిమిటెడ్ డిసైడ్ టు కంబైన్ టుగెదర్ ఫర్ ఫార్మింగ్ ఏ డ్యూయల్ లిస్టెడ్ కార్పొరేషన్ యాజ్ పర్ ద షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్. బోత్ ద పార్టీస్ ఆఫ్ రిటైన్ ద original listing and board of directors will be comprised of 10 members. Out of which 6 members will be Sita Limited and 4 board members will be Beta Limited. So ఇప్పుడు Sita Limited acquirer అవుతుంది, Beta Limited ఏమో equity అవుతుంది. ఓకే, the fair value of Sita Limited is 100 crores and fair value of Beta is 80 crores. ఇది ఇంపార్టెంట్, అది ఎందుకో చెప్తాలే. The fair value of net assets of the Beta Limited is 70 crores, assuming non-controlling interest will be measured at fair value. Okay, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పర్చేస్ కన్సిడరేషన్ ఉండదు, కానీ వేరే కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు మన దాంట్లో 100 crores మాత్రం సీతా మంది ఎక్వైరర్ అవుతుంది కాబట్టి బేటా లిమిటెడ్ ఏమవుతుంది, ఎక్వైరీ అవుతుంది. 80 crores హోల్డ్ చేస్తాడు సింపుల్ గా చెప్పాలంటే. అంటే ఇది ఎన్సీఐ అయిపోతుంది. ఇది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, ఇది మాత్రమే మన కంట్రోలింగ్. సీతా లిమిటెడ్ ఒకటే మన కంట్రోలింగ్. ఇది ఎన్సీఐ 80 crores, ఎందుకంటే ఫేర్ వాల్యూ మెజర్ చేస్తున్నారు కాబట్టి 80 crores ఇది ఎన్సీఐ. పర్చేస్ కన్సిడరేషన్ 0. నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? నెట్ అసెట్స్ నాకు తెలిసి ఏమి ఇచ్చాడు. ఓకే, సారీ ఇచ్చాడుగా. ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఐడెంటిఫై విత్ ద బేటా లిమిటెడ్ ఇస్ 70. ఓకేనా, అంటే మనం ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఎక్వైరర్ అవుతుంది, ఇది ఎక్వైరీ. సో దీనికి ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ ఇల్లు ఎన్సీఏమో 80 యాడ్ చేస్తాము, -70 ఏమో ఐడెంటిఫైబుల్ అసెట్స్. సో
10 crores is the గుడ్ విల్, అంతే అయిపోయింది. సో అర్థమైంది ఇది. అర్థమైంది సార్. సో సింపుల్ గా ఏంటంటే పర్చేస్ కన్సిడరేషన్ ఉండదు, ఎన్సీఏ ఉంటుంది అంతే. మొత్తం ఫేర్ వాల్యూకి 80 crores ఎన్సీఏ ఉంటుంది. సో పర్చేస్ కన్సిడరేషన్ 0, 80 crores మీద యాడ్ చేసి -70 crores చేస్తే 10 crores ఇస్ ద గుడ్ విల్, అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్, ఇది రివర్స్ ఎక్విజిషన్. ఇప్పుడు నువ్వు చేసిన దానికి కొంచెం రివర్స్ ఉంటుంది, అంతే, ఏం లేదు. అంటే ఎక్వైరీ అయిపోతాడు, లీగల్ ఎక్వైరర్ అని చెప్పేసి చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, అల్టిమేట్ గా రివర్స్ అయిపోరు, మన అకౌంటింగ్ మాత్రం రివర్స్ చేస్తాం. అంటే ఎక్వైరీ కింద తీసుకొని చేస్తాం, ఎక్వైరీని ఎక్వైరర్ కింద తీసుకొని చేస్తాం. ముందు రివర్స్ ఎక్విజిషన్ అని నీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ ఒకటి చేయాలి, అదేంటో చెప్తా చూడు. ఓకే, మనం సమ్స్కి వెళ్ళిపోదాం. కాన్సెప్ట్ నోట్స్ అయితే సో ఇది అయిపోయింది, బిజినెస్ కాంబినేషన్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కన్సిడరేషన్. ఇప్పుడు మనం చేసాం కదా, పర్చేస్ నిల్ అనుకోవాలి, ఎన్సీఐ 100% అనుకోవాలి, గుడ్ విల్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం, పర్చేస్ కన్సిడరేషన్ 0 కాబట్టి యాడ్ ఎన్సీఐ యాడ్ చేసి మైనస్ నెట్ అసెట్ చేస్తాం, అల్టిమేట్ గా గుడ్ విల్ అయిపోయింది. ఈ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ చేస్తాం, ఇది బిజినెస్ అకౌంటింగ్ ఫర్ బిజినెస్ కాంబినేషన్ ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఎక్విజిషన్. రివర్స్ ఎక్విజిషన్ అంటే ఏంటి? నార్మల్ ఎక్విజిషన్ కి రివర్స్ ఎక్విజిషన్ కి డిఫరెన్స్ ఏంటంటే అల్టిమేట్ గా ఎవరు కంట్రోల్ చేస్తారు? నార్మల్ గా అయితే ఏ లిమిటెడ్ బి కంపెనీని ఎక్వైర్ చేసి ఏ లిమిటెడ్ కంట్రోల్ చేస్తుంది. కానీ ఈ కేసులో రివర్స్ కంట్రోల్ చేస్తారు, అంటే ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే నువ్వు నన్ను ఎక్వైర్ చేసా, సరే నువ్వు నా కంపెనీని ఎక్వైర్ చేసావు, సో నీది ఏ లిమిటెడ్, నాది బి లిమిటెడ్ అనుకుందాం. ఏ కంపెనీ బి లిమిటెడ్ ఎక్వైర్ చేసింది. ఇప్పుడు నీ దగ్గర 100 షేర్స్ ఉన్నాయి, ఓకేనా? అదే నాకు ఎన్ని షేర్స్ ఇచ్చావు అంటే 150 షేర్లు ఇచ్చావు. నీ షేర్స్ 150 ఇచ్చావు అంటే నీ దగ్గర 100 అలాగే ఉన్నాయి, నాకు 150 షేర్లు ఇచ్చావు. అంటే అల్టిమేట్ నీ కంట్రోల్ నాకు వస్తుంది, నా కంట్రోల్ నీకు వెళ్ళట్లేదు. ఎందుకంటే నువ్వు నాకు 150 షేర్స్ ఇస్తున్నావు, నీ దగ్గర 100 పెట్టుకుంటున్నావు. అంటే 150 నా దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి పర్సంటేజ్, సో నేను నిన్ను కంట్రోల్ చేస్తాను, నీ కంపెనీ, ఐ మీన్. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చేద్దాం. Accounting for business combination in case of reverse charges, it happens when the company who's actually pays the purchase consideration is not the acquirer company for the accounting purpose. రియల్ గా నువ్వే ఎక్వైరర్, ఏ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది, నన్ను ఎక్వైర్ చేసి బి లిమిటెడ్ ఉండదు. కానీ జస్ట్ ఈ అకౌంటింగ్ కోసం రివర్స్ చేస్తాం అంతే. ఓకే, అకౌంటింగ్ కోసం అని చెప్తున్నాడు అంతే. స్టెప్స్ టు బి ఫాలోడ్. ఫస్ట్ మనకి రివర్స్ ఎక్విజిషన్ అని తెలియాలి అంటే మనకి ఏం కావాలి? ఆఫ్టర్ పోస్ట్ ఎక్విజిషన్ షేర్ హోల్డింగ్ కావాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నీది 100, నాది 150. పోస్ట్ ఎక్విజిషన్ తర్వాత నువ్వు నాకు 150 షేర్స్ ఇస్తున్నావు, నీది 100. సో అప్పుడు నాకు 250. 100 డివైడెడ్ బై 250 చేస్తే ఎంత వస్తుంది? అరౌండ్ 40% వస్తుంది. 40% అన్నా అంతేలే, 40 చూద్దాం, అంతేలే 40. ఇంకో అదే ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ కూడా. 40% కిందేమో 60, నాదేమో 60%. అంటే అల్టిమేట్ గా నేను ఎక్కువ ఇది తెలియాలంటే మనకి ఏం తెలియాలి? ఫస్ట్ పోస్ట్ ఎక్విజిషన్ నెంబర్ ఆఫ్ షేర్స్ తెలియాలి. సో ఇక్కడ చూడు, కంపెనీ హూ యాక్చువల్లీ పేస్ ద పర్చేస్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు అకౌంటింగ్ ఎక్వైరీ. అకౌంటింగ్ లీగల్ గా ఎక్వైరర్ నువ్వు, కానీ అకౌంటింగ్ లో ఎక్వైరీ అయిపోతున్నావు. కంపెనీ టు హూమ్ పీసీ ఈస్ పెయిడ్ ఈస్ అకౌంటింగ్ ఎక్వైరర్. ఓకేనా? రివర్స్ అవుతుంది. సిన్స్ ఇట్ అబ్టైన్ ద కంట్రోల్ అంటే ఏంటి? గ్రేటర్ దెన్ 50% స్టేక్ ఇన్ ద కంబైన్డ్ ఎంటిటీ ఆఫ్టర్ బిజినెస్ కాంబినేషన్. ఓకే, ఎగ్జాంపుల్ ఇచ్చాడు, నేను చెప్పిన ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు ప్రాసెస్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఇదంతా నేను ఆల్రెడీ చెప్పాను కదా. ప్రాసెస్ ఎక్కడ ఉంది? స్టెప్ 1 అనేది so in this case reverse acquisition, hence we have to do the business combination. So first simple గా ఈ పర్సంటేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇదే. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏ లిమిటెడ్ కి పోస్ట్ ఎక్విజిషన్, అంటే ఎక్విజిషన్ అయిపోయాక ఏ లిమిటెడ్ ఎంత హోల్డ్ చేస్తుంది, బి లిమిటెడ్ ఎంత హోల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ ఎక్వైర్ చేసినా, కానీ బి లిమిటెడ్ అల్టిమేట్లీ 60% హోల్డ్ చేస్తుంది, ఏ లిమిటెడ్ ఓన్లీ 40% హోల్డ్ చేస్తుంది. అంటే రివర్స్ ఎక్విజిషన్ అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ డిటర్మైన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇక అది సేమ్ మనం ఫస్ట్ టాపిక్ లో చూసాం కదా, ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో అప్పుడు, అదంతా సేమ్. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డీమ్డ్ ఆర్ నోషనల్ పర్చేస్. ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ ఉంటది, కానీ అది కానీ మనం ఇప్పుడు ఏమైపోతుంది? రివర్స్ ఎక్విజిషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు నాకు పే చేసేది కాదు, నేను నీకు ఎంత పే చేస్తున్నాను అడుగుతున్నాడు వీడు. అంటే డీమ్డ్ అది, నేను నీకు పే చేయను కదా రియల్ గా, నువ్వు నాకు పే చేస్తావు కానీ నేను నీకు పే చేయట్లేదు. అందుకే డీమ్డ్ ఆర్ నోషనల్ పర్చేస్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. నా షేర్స్ ఉంటాయి కదా, అంటే బి లిమిటెడ్ షేర్స్ ఉంటాయి కదా బిఫోర్ ఎక్విజిషన్, ఓకేనా? బిఫోర్ ఎక్విజిషన్ బి లిమిటెడ్ షేర్స్ ఉంటాయి కదా, డివైడెడ్ బై పర్సంటేజ్. నాకు పోస్ట్ పర్సంటేజ్ ఇప్పుడు 60% వచ్చింది కదా బి లిమిటెడ్ కి, సో డివైడ్ బై 60% చేస్తే సో నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్ గా ఉంటుంది. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడలే ఫస్ట్. ఓకే, ఏ లిమిటెడ్ అక్వైర్స్ బి లిమిటెడ్ బై ఇష్యూయింగ్ 2.5 షేర్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ 1 షేర్ ఆఫ్ బి లిమిటెడ్ as per purchase consideration. So after business combination, total number of shares. Okay,
సింపుల్ గా ఏంటంటే 100 షేర్స్ ఏ లిమిటెడ్ ఉన్నాయంట, 60 షేర్స్ బి లిమిటెడ్ ఉన్నాయంట. ఇక్కడ పైన ఇచ్చాడు చూడు, 100 ఏమో ఏ లిమిటెడ్ లో 100 ఉన్నాయి, బి లిమిటెడ్ లో ఏమో 60 ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, 60 కంట నువ్వు 2.5 షేర్స్ ఇస్తున్నావు. సో అల్టిమేట్ గా 100 ఉంటుంది. ఈ 60 ఇంటూ 2.5 అంటే నువ్వు పోస్ట్ ఎక్విజిషన్ అయిపోయిన తర్వాత ఏ లిమిటెడ్ 100 ఉంటుంది, బి లిమిటెడ్ 2.5 ఉంటుంది. సో పర్సెంటేజ్ 500 చేస్తావు. ఇప్పుడు చూడు, ఈ 60 ఉంది కదా బి లిమిటెడ్ లో, డివైడెడ్ బై ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తున్నావు పోస్ట్ ఎక్విజిషన్, 60% కదా. సో నేను Perfect. సారీ 60 డివైడ్ బై 60% ఎంత వస్తుంది క్యాల్కులేట్ చేద్దాం. చాలా సింపుల్ కాన్సెప్ట్, ఏముండదు, జస్ట్ రివర్స్ ఉంటుంది. 60 డివైడెడ్ బై నేను నీకు ఎంత ఇస్తున్నా అని చెప్పేసి క్యాల్కులేట్ చేస్తాను. యాక్చువల్లీ ఇవ్వను, అందుకే నాషనల్ అంటున్నాడు వాడు. 60 డివైడ్ బై 60%, 100 షేర్స్ సింపుల్ గా చెప్పాలంటే. అంటే నా 60% అనుకుంటే దాంట్లో 100 షేర్స్ ఉన్నట్టు. ఇదంతా డీమ్డ్ కాబట్టి 100 షేర్స్ ఉన్నట్టు అంటున్నాను. అందుకే 100 షేర్స్, దాంట్లో నేను 60 అంటే మిగిలిన నీకు 40 నేను ఇస్తున్నట్టు, అంతే కదా. Yes, sir. అర్థమైందా? 40. మొత్తం 60 ఉన్నాయి నా దగ్గర, కానీ అవి 60% అనుకుంటే నా దగ్గర 100 షేర్స్ ఉంటే ఆ దాంట్లో 60 నేను హోల్డ్ చేస్తానంటే మిగిలిన 40 నీకు ఇస్తున్నట్టు, నేను 40% ఆఫ్ ద షేర్స్. సో ఇప్పుడు నాకు ఈ 40కి మార్కెట్ ప్రైస్ ఇప్పుడు ఏది తీసుకోవాలి, నాకు తీసుకోవాలి, బి లిమిటెడ్ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇస్తున్నా, క్యాల్కులేట్ చేస్తున్నాను కదా, నేను నీకు ఎంత ఇస్తున్నా అంటే నా వాల్యూ బట్టి ఇస్తా. నా వాల్యూ ఎంత ఉంది, మార్కెట్ వాల్యూ క్వశ్చన్ లో ఇచ్చాడో ఇచ్చే ఉంటాడు, చూద్దాం. ఇక్కడ చూడు ఎగ్జాంపుల్ లో, in continuation of the above example, suppose fair value of the B limited is 40, నాది 40 ఇచ్చాడు. సో ఇంటూ 40 చేయాలి. 40 ఇంటూ 40 అంటే 1600 ఇదే నేను పర్చేస్ కన్సిడరేషన్ నీకు పే చేస్తున్నట్టు. ఓకేనా, అర్థమైందా? Yes, sir. ఇది అర్థమైంది. ఇది పర్చేస్ కన్సిడరేషన్. సో చూడు 1600 అది వచ్చింది. ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, ఎన్సీఏ నాట్ అప్లికబుల్. ఎన్సీఏ అనే కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ, ఎందుకంటే అల్టిమేట్ గా ఎవరు హోల్డ్ చేస్తున్నారు ఇక్కడ, నేను అల్టిమేట్ గా నువ్వే హోల్డ్ చేస్తావు. అంటే కొత్త కంపెనీ బి లిమిటెడ్ ఉంటుంది కాబట్టి ఇదంతా ఎన్సీఏ ఉండదు ఇక్కడ. సో ఎన్సీఏ ఎందుకు ఉండదు అంటే, ఇదంతా రివర్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ 40% నువ్వు ఏం చేస్తావు, పర్చేస్ కన్సిడరేషన్ లో తీసుకుంటున్నావు కదా, ఇంకా మళ్ళీ ఎన్సీఏ అంటే ఏమి ఉండదు. ఇంకా 100% ఎక్విజిషన్ లాగా సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఎన్సీఏ ఉండదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకో, రివర్స్ ఎక్విజిషన్ లో ఎన్సీఏ ఉండదు. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, సింపుల్ గా పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఎన్సీఏ మైనస్ నెట్ అసెట్స్ లో పర్చేస్ కన్సిడరేషన్ ఆల్రెడీ ఉంటుంది, ఎన్సీఏ ఉండదు కాబట్టి పర్చేస్ కన్సిడరేషన్ మైనస్ నెట్ అసెట్స్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. సో అయిపోయింది అంతే. ఇంకా జర్నల్ ఎంట్రీ పాస్ చేసి అకౌంటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సమ్ చూద్దాం, రియల్ సమ్ చూద్దాం, క్లారిటీ ఉంది. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇచ్చాడులే, ఇక్కడ ఈజీ అయిపోద్దిలే మనకి. ఓకే, 31st December entity A issued 2.5 shares in exchange for each ordinary share of entity B. All entity B shareholding exchange their shares with entity B. Therefore, entity A issues 150. Same other example. For 60 shares కి 150 ఇచ్చిందంట. సో ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది, తర్వాత చూద్దాం. సో ఫేర్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఆర్డినరీ షేర్ ఆఫ్ బి లిమిటెడ్, మనకు బి లిమిటెడే కావాలి, అక్కడ బి లిమిటెడ్ ఇచ్చాడు కాబట్టి 40. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు, కొత్తదేం ఇవ్వలేదు వాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ద కోటెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఏస్ ఆర్డినరీ షేర్ ఎట్ ద డేట్ వాజ్ 16. ఇది అవసరం లేదు మనకి, టైం ఉంది ఇంకా చూద్దాం. The fair value of the entities A Limited identifiable asset of and liabilities at 31st December 2021 are the same as the carrying amounts, except that the fair value of the entity A non-current assets are 31st March is 1500. Okay, అన్ని సేమ్ ఉన్నాయంట, ఓన్లీ నాన్ కరెంట్ అసెట్ ఒక్కటి మారిందంట, 1500 అయిందని చెప్తున్నాడు, మిగిలినన్ని సేమ్ ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ నాకు తెలిసి ట్యాక్స్ ఇవ్వట్లేదు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్యాక్స్ పర్సన్ అంటే డిఫర్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ ఇవ్వడం, మిగిలినంతా సేమ్. ఓకే, assume that the entity be ending the annual period was 600 and that the consolidated earnings for the annual was 800. Okay, assuming also that there is no change in the number of ordinary shares issued by the B Limited during the annual period of 31st March and during the okay date of reverse acquisition. Okay, simple అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఏంటి, పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనం రివర్స్ ఎక్విజిషన్ ఎవరు చేస్తారో తెలుస్తుంది, అది రివర్స్ ఎక్విజిషన్ కాదో తెలుస్తుంది. సో సింపుల్ గా ఏ ఎంత ఇనిషియేషన్ ఇష్యూ చేస్తుంది, 150 ఇష్యూ చేస్తుంది. 150 డివైడ్ బై 250 అంటే అల్టిమేట్ గా 60% వస్తుంది. సో ఇప్పుడు ఇది రివర్స్ ఎక్విజిషన్ అని కాన్సెప్ట్. రిమైనింగ్ 40% ఆర్ ఓన్ బై ద ఎంటిటీ ఏ షేర్ హోల్డర్. దస్ transaction is determined to be reverse acquisition in which entity B is identified as an accounting acquirer while entity is a legal acquirer. నువ్వు లీగల్ acquirer, నేను అకౌంటింగ్ acquirer. ఓకే, ఇప్పుడు ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఆల్రెడీ 1600 ఇందాక చేసిన స్టెప్, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు వాడు ఇచ్చేసారు. నెక్స్ట్
ఇప్పుడు ఏముంది, ఇది పర్చేస్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 1600 లోంచి నెట్ అసెట్స్ తీసేస్తే వచ్చేస్తుంది. నెట్ అసెట్స్ అంటే పైన ఇచ్చాడు కదా ఆల్రెడీ, దీంట్లో నెట్ అసెట్స్ ఏమొస్తాయి, ఎంటిటీ బి కదా. ఎంటిటీ ఏ, ఎంటిటీ ఏ తీసుకోవాలి ఇక్కడ ఇంపార్టెంట్. మనకి నెట్ అసెట్స్ అంటే ఇప్పుడు మన ఎంటిటీ ఏని ఎక్వైర్ చేస్తున్నాం కదా, వీడి కదా అకౌంటింగ్ ఎక్వైరీ. సో అది వీడి అసెట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎంటిటీ సేస్ సేమ్ 1500 అంట. ఓన్ కరెంట్ అసెట్స్ 1500 అంటే ఇది 500. 500 ప్లస్ 1500 ఇస్ ఈక్వల్ టు 2000. దాంట్లోంచి కరెంట్ లైబిలిటీస్ అన్ని మైనస్ చేయాలి. 700 మైనస్ చేయాలి అంతే. సో అది ఇస్తారు చూడు, 500 ప్లస్ 1500 మైనస్ 7000. నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 1300. సో 1600 లో 1300 తీస్తే గుడ్ విల్ వచ్చింది, 300 గుడ్ విల్ వచ్చింది. ఓకే, మిగిలిందంతా సేమ్. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి, నార్మల్ గా ఏం చేస్తాం మనం, అదే నార్మల్ గా చేసేది ఎక్వైరర్ ఏమో క్యారింగ్ అమౌంట్ తీసుకుంటాం. అదే ఇక్కడ ఎక్వైరర్ వీడిది కాబట్టి ఇది క్యారింగ్ అమౌంట్స్ తీసుకుని వీడి మాత్రం బుక్ వాల్యూని తీసుకోవాలంతే, సారీ ఫేర్ వాల్యూని తీసుకోవాలంతే. సో అన్ని సేమే ఉన్నాయి, ఇది ఒక్కటి మారింది కాబట్టి ఇది ఒక్కటే యాడ్ చేస్తే సరిపోతుంది. గుడ్ విల్ ఏమో నాన్ కరెంట్ అసెట్ లో గుడ్ విల్ కూడా యాడ్ అవుతుంది అంతే. అయిపోయింది, ఇది కూడా ఏం లేదు దీంట్లో. ఓకేనా. ఓకే సార్. The amount recognized as an issue of the consolidated statement is determined by the adding the ఇది కూడా అంతేలే, కాకపోతే నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రం 250 వేయాలి. ఈక్విటీ షేర్స్ ఎలా రికార్డ్ చేయాలి, 1600 నేను ఇచ్చిన పర్చేస్ కన్సిడరేషన్ ఉంది కదా అది, ప్లస్ వీడియో నా బుక్స్ లో ఆల్రెడీ 600 ఎంత ఉంటుంది కదా నా బుక్స్ లో క్యారింగ్, సేమ్ అదే ఫార్ములా, ఏం కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. 600 1600 ఏమి ఇష్యూ చేశాం కాబట్టి సో టోటల్ గా 2200 అయింది అంతే. మిగిలిన సేమ్. ఓకే అయిపోయింది, ఈ సమ్ అయిపోయింది. అర్థమైంది కదా, రివర్స్ ఎక్విజిషన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆ పర్సంటేజ్ బట్టి అర్థమైంది మనం అంతే. స్మార్ట్ టెక్నాలజీస్ ఇండియా ఓకే. స్మార్ట్ టెక్నాలజీస్ Inc. is a company incorporated in India in 1998, having a business in the field of development and installation of software, trading of computer peripherals and other IT-related equipment and provisions of the cloud computing services, along with other services incidental thereto. It is one of the leading brands in the India. After witnessing an immense popularity and support, it is a niche market, other growing by being a subsidiary, namely, okay. Company name ఏమో క్లౌడ్ స్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మైక్రోఫ్లై ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రిన్సిపల్ యాక్టివిటీలో. సో స్మార్ట్ టెక్నాలజీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫ్యాన్సీ బేస్డ్ ఆన్ ద మైక్రో ప్లాన్ టు ఓవర్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఇదంతా సోది ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి ఇంక్లూడింగ్ ఉంది. ఓకే, సో నాకు తెలిసి నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఈ సమ్ అవుతుంది, ఈ సమ్ అయ్యాక టైం ఉంటే నెక్స్ట్ సమ్ చదువు. It happens when the acquiring companies are ultimately controlled by the same company, both before and after. బండి మాట్లాడేది ఒకసారి, బండి సర్వీసింగ్ ఇచ్చాను కదా, ఓకే అని చెప్పి వస్తున్నాను. It happens when the acquiring company is ultimately controlled by the same company, both ఇది ఏంటంటే కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ ఫర్ బిజినెస్ కాంబినేషన్ కేస్ ఆఫ్ కామన్ కంట్రోల్ అంటే ఏంటంటే రెండు కంపెనీస్ ఉంటాయి, ఓకేనా. రెండు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ రెండు అల్టిమేట్ గా రెండింటిని నేనే హోల్డ్ చేస్తున్నాను అనుకుందాం. ఓకే, నేనే హోల్డ్ చేస్తాను అనుకుందాం. సో ఇప్పుడు రెండింటిని మెర్జ్ చేశాను. రెండు మెర్జ్ చేసిన తర్వాత కూడా ఎవరు హోల్డ్ చేస్తారు, నేనే హోల్డ్ చేస్తాను. ఎందుకంటే ముందు నేనే హోల్డ్ చేస్తున్నాను, తర్వాత కూడా నేనే హోల్డ్ చేస్తున్నాను. అలా కాకుండా అది నెక్స్ట్ ఇంకొక సమ్ వస్తుంది. ఏ లిమిటెడ్ ని ముందు నేను హోల్డ్ చేస్తాను, బి లిమిటెడ్ కూడా నేనే హోల్డ్ చేస్తాను. కానీ డిమేజర్లే ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడైతే అర్థమైంది కదా. సో అల్టిమేట్ గా చూడు, ఇది బిజినెస్ కాంబినేషన్ ఇన్ కేస్ ఆఫ్ కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్. ఇట్ హ్యాపెన్స్ when the acquiring company is ultimately controlled by the same company, both before and after the business combination. A limited 100%, B limited 10%. ఇప్పుడు పి లిమిటెడ్ ఎక్వైర్డ్ సి లిమిటెడ్. ఇప్పుడు సి లిమిటెడ్ ఎక్వైర్ చేసాక కూడా నేనే హోల్డ్ చేస్తున్నాను. అల్టిమేట్ గా నేను ఇది కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్ అంటాము. ఇక్కడ ఏంటంటే ఇది ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ కింద వస్తుంది, కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అంటాం. అంటే ఇది ఎక్విజిషన్ అన్నాం, ఎందుకంటే
అల్టిమేట్ గా రెండింటిని నేనే హోల్డ్ చేస్తాను, రెండు మెచ్ చేశానంటే అదేం ఎక్విజిషన్ లకి రాదు, కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ నాకు కన్వీనియంట్ గా నా బిజినెస్ కోసం నేను చేంజెస్ చేస్తాను అంతే. హియర్ ఎక్వైరర్ కంపెనీ ఇస్ నౌన్ యాజ్ ఎ ట్రాన్స్ఫరీ కంపెనీ అండ్ ఎక్వైరర్ కంపెనీ ఇస్ నౌన్ యాజ్ ఎ ట్రాన్స్ఫరర్ కంపెనీ. ఓకే, ఎక్వైరర్ కంపెనీ ఇస్ నౌన్ యాజ్ ఎ ట్రాన్స్ఫరీ కంపెనీ అండ్ ఎక్వైరర్. ఇక్కడ అంత అవసరం లేదు, ఎందుకు అవసరం లేదంటే ఇక్కడ ఫేర్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఉండదు. నేను నెక్స్ట్ ఈ స్టెప్స్ చెప్తానులే. ఫర్ అకౌంటింగ్ ఆఫ్ ఎ కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్ పూలింగ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ మెథడ్ ఈస్ యూజ్డ్. ఓకే, పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ ఇది గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఇక్కడ నుంచి నీకు ప్రతి సమ్ లో పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాడు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడు. అక్కడ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అంటే ఏంటంటే సింపుల్ గా బుక్ లో ఉన్న వాల్యూస్ అన్ని తీసేసుకుంటాం, ఇంక్లూడింగ్ రిజర్వ్స్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు చూడు, స్టెప్ 1 ఐడెంటిఫై ద ట్రాన్స్ఫరీ. ఎవరైతే ట్రాన్స్ఫరీ ఉన్నారో ఎక్వైరర్ ని ట్రాన్స్ఫరీ అన్నాడు కదా ఇక్కడ. Acquirer company is also known as transferee company. Acquirer company is also known as transferee company. Okay. Acquiring company is also known as transfer. So first transferee identify చేయాలి, acquirer identify చేయాలి సింపుల్ గా. Determine the date of acquisition, అదంతా సేమ్ కాన్సెప్ట్. Determine the purchase consideration, ఇదంతా సేమ్ కాన్సెప్ట్, అక్కడ ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది ఇంపార్టెంట్. All assets and liabilities of the transferer, ఎక్వైరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీ ఆర్ టేకెన్ ఓవర్ అట్ బుక్ వాల్యూ తీసుకుంటాము, ఇంక్లూడింగ్ రిజర్వ్స్ కూడా. అది ఇంపార్టెంట్ అంతే. ఆల్ రిజర్వ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ కంపెనీ హాస్ ఆల్సో టేకెన్ ఓవర్ బై బుక్ వాల్యూ. ఎన్సీఏ ఇస్ నాట్ అప్లికబుల్, ఎందుకంటే 100% మనమే హోల్డ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎన్సీఏ పోర్షన్ అనేది ఉండదు. ఇక్కడ కూడా రివర్స్ ఎక్విజిషన్ లో ఉండదు, ఇది కూడా ఉండదు, గుర్తుపెట్టుకో. ఓకే, కాలిక్యులేట్ ద క్యాపిటల్ రిజర్వ్. సో ఇప్పుడు క్యాపిటల్ రిజర్వ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? పర్చేస్ కన్సిడరేషన్ ఉంది, ఎన్సీఏ లేదంటే డైరెక్ట్ గా నెట్ అసెట్స్ మైనస్ చేస్తే వచ్చేస్తుంది. నెట్ అసెట్స్ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? ఇది బుక్ వాల్యూ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ రిజర్వ్స్, ఇప్పుడు దాకా మనం ఎక్కడ రిజర్వ్స్ తీసుకోలేదు, అది కూడా తీసుకోవాలి ఇక్కడ. అది ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ అంటే వాడి అసెట్స్ అన్ని నా అసెట్స్, వాడి రిజర్వ్స్ అన్ని నా రిజర్వ్స్ అయిపోతాయి కాబట్టి రెండు యాడ్ చేసుకోమన్నాడు, ఇంటర్నల్ రీస్ట్రక్చర్ ఇది. ఓకే, అయిపోయింది. పాజిటివ్ వస్తేనేమో ఇంపార్టెంట్, ఇక్కడ గుడ్ విల్ అన్న కాన్సెప్ట్ ఉండదు. లాస్ ఆన్ రీస్ట్రక్చరింగ్, గెయిన్ ఆన్ రీస్ట్రక్చరింగ్ రెండు క్యాపిటల్ రిజర్వ్. ఇక్కడ డెబిట్ వచ్చిన క్యాపిటల్ రిజర్వ్, గ్రేడ్ ఎందుకు ఎక్విజిషన్ అన్న కాన్సెప్ట్ లేదు, గుడ్ విల్ అన్న కాన్సెప్ట్ ఉండదు. లాస్ ఆన్ రీస్ట్రక్చరింగ్ డెబిట్ బ్యాలెన్స్, గెయిన్ ఆన్ రీస్ట్రక్చరింగ్ క్రెడిట్ బ్యాలెన్స్. ఏదైనా సరే క్యాపిటల్ రిజర్వ్ డెబిట్ క్రెడిట్ మారుతుంది అంతే. సరే అయిపోయింది, ఇది కూడా అంతే, ఏం లేదు. ఎంట్రీస్ ఏం చేస్తాం ఇప్పుడు? మామూలుగా అసెట్స్ టేకెన్ ఓవర్ ఉంటుంది, కాకపోతే లైబిలిటీస్ ఉంటాయి, ఇక్కడ రిజర్వ్స్ అంటే కొత్తది వస్తుంది అంతే. తర్వాత ఇక్కడ గెయిన్ ఆన్ రీస్ట్రక్చరింగ్ ఆర్ లాస్ ఆన్ రీస్ట్రక్చరింగ్, గుడ్ విల్ బదులు లాస్ ఆన్ రీస్ట్రక్చరింగ్, గెయిన్ అయితే సేమ్ అదే, క్యాపిటల్ రిజర్వ్ ఉందిగా ఇప్పుడు కూడా అదే వస్తుంది. పర్చేస్ అంతా సేమ్ ఉంది. ఇక్కడ ఏమైంది? రిజర్వ్స్ ఒకటి యాడ్ అయింది, ఇక్కడ గుడ్ విల్ ప్లేస్ లో లాస్ ఆన్ రీస్ట్రక్చరింగ్ వస్తుంది అంతే. ఓకేనా? ఈ సమ్ చేద్దాము. ఈ సమ్ అయిపోతే నాకు తెలిసి మాక్సిమం ఇంకా అవ్వదులే, బయటకు వెళ్ళాలి కదా, సమ్ అయిపోయి క్లోజ్ చేసేద్దాం. ప్రిపేర్ కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ సమ్స్ కూడా అయిపోయినాయిలే, మనం 30 సమ్ ఎంతకు వచ్చేసినట్టున్నాం, ఇంకా 4 సమ్స్ ఉంటాయి అంతే. 30 సమ్ వచ్చామంటే ఇంకా 4 సమ్స్ ఉంటాయి, రేపు మార్నింగ్ కంప్లీట్ అయిపోతుంది. 38 సంథింగ్ ఉంది సార్. 38 34 ఉన్నాయి, ఏందో చూసాను నేను, చూడు ఒకసారి. సరే ఇంకా చేసేదాం లేదు, రేపే కంప్లీట్ చేద్దాం. నేను ఇందో చూసి 34 చూసాను. ఇదిగో ఓకే, 36 ఉన్నాయి. 36 ఈ 6 సమ్స్ ఉంటాయి దీంట్లో లాస్ట్ 2 సమ్స్ సింపుల్. 35 సింపుల్ గానే ఉంది, 36 సింపుల్ గానే ఉంది, అందుకే 34 లెక్క వేసినట్టున్నా. అవునులే. ఓకే, ఆ రెండు జస్ట్ అసెట్ ఎక్విజిషన్, అవి రెండు చాలా చిన్నగా ఉన్నాయి అవి. ఓకే, అయిపోతుంది, రేపు మార్నింగ్ అయిపోతుంది. ఓకే 13 సమ్ చేసేస్తే నాకు తెలిసి ఇంక ఈ రోజుతో క్లోజ్ చేద్దాం, మార్నింగ్ కంప్లీట్ చేద్దాం. యాక్చువల్లీ బయటకు వెళ్ళాలి, లేకపోతే ఈ రోజు అయిపోయేది. కానీ వీళ్ళు మా ఫ్రెండ్ ఒక పార్టీ ఉంది, బర్త్డే పార్టీకి వెళ్ళాలి. స్మార్ట్ టెక్నాలజీస్ ఇంకా ఇదంతా అయిపోయింది కదా. సో రెండు కంపెనీస్ ఉన్నాయంట, క్లౌడ్ స్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మైక్రోఫ్లై ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. స్మార్ట్ టెక్నాలజీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఇట్స్ ఫైనాన్షియల్ పేపర్స్ పెండింగ్. ఓకే, ఆన్ 1st April ఆన్ వాలంటరీ బేసిస్ మైక్రో లిమిటెడ్ ఇస్ ప్లానింగ్ టు మెర్జ్. 1st April లో మెర్జ్ చేద్దాం అనుకుంటున్నారంట. ఓకే, ఇప్పుడు మైక్రోఫ్లై ఇస్ ప్లానింగ్ అంటే, మైక్రోఫ్లై అంటే ఇది is planning to merge the business of Cloud Industries Private Limited with its own, for which it represented before the members of the meeting before below extract of the audited balance sheet of the corporation. Okay, Microfly
ఎక్వైరర్, ఓకే, అంటే ట్రాన్స్ఫరీ. సో సింపుల్, ఈ రివర్స్. అప్పుడు క్లౌడ్ ఇండస్ట్రీస్ అనేది ఎక్వైరీ, అంటే వీడి అసెట్స్ అన్ని వీడు ఎక్వైర్ చేస్తాడు, ఇంక్లూడింగ్ రిజర్వ్స్. పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అంటే అదే. సరే, ఇప్పుడు కింద బ్యాలెన్స్ షీట్ క్లౌడ్ ఇండస్ట్రీస్ ఇచ్చాడు కదా, క్లౌడ్ ఇండస్ట్రీస్ ఇది ఓకే. వాటి వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఇక్కడ ఫేర్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఉండదు కాబట్టి డెస్క్ బుక్ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంక్లూడింగ్ రిజర్వ్స్. ఈక్విటీ ఒక్కటి తీసుకోము, రిజర్వ్స్ తీసుకుంటాం. On September 5, 2023, Merger did not got approved by the directors, and purchase consideration payable by Microflight to Cloud Industries was fixed at 18 was payable in cash. Purchase consideration వాడు ఇచ్చేసాడు 18 crores payable in cash, and therefore Micro take all orders and present the okay. Simple, అయిపోయింది. సో పర్చేస్ కన్సిడరేషన్ వాడే ఇచ్చాడు. ఇప్పుడు నెట్ ఎన్సీఏ ఉండదని చెప్పాను, ఇంకా కావాల్సిన నెట్ అసెట్స్ ఏం చెప్పాను, అన్ని తీసేసుకోవాలి, ఇంక్లూడింగ్ రిజర్వ్స్ తీసేసుకోవాలి. సింపుల్ గా చూడు, ఇప్పుడు రిజర్వ్స్ నెగిటివ్ లో ఉందా, ఇది నెగిటివ్ లో ఉంది, అది ఇంపార్టెంట్. నెగిటివ్ ఉంటే ఇది డెబిట్ ఉన్నట్టు, ఓకే, అంటే యాడ్ అవుతుంది. ఈ 43 ఉంది కదా, 43కి ప్లస్ 24.8 చేసి మైనస్ 22.8 చేసి, సో ఒకసారి చేయి, 43 ప్లస్ 24.8 యాడ్ చేయి. చేసావా? అప్పుడు వినిపిస్తుంది. 43కి 24.8 యాడ్ చేయి అంటున్నా. 67.5, 67.8 మైనస్ 22.8 లైబిలిటీస్, అదర్ లైబిలిటీస్ 40, అంతే. 45 ఇస్ గుడ్ విల్, అయిపోయింది. గుడ్ విల్ కాదు, రీస్ట్రక్చరింగ్. ఓకే, సారీ నెట్ అసెట్స్ వచ్చింది. ఇప్పుడు మనం తర్వాత దాని పర్చేస్ కన్సిడరేషన్ 18 మైనస్ చేస్తే డిఫరెన్స్ అంటే మన నెట్ ఇప్పుడు ఇది క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది అంతే. ఓకే, పర్చేస్ కన్సిడరేషన్ 18 మైనస్ 27 అనేది క్యాపిటల్ రిజర్వ్, క్రెడిట్ బ్యాలెన్స్, ఇది డెబిట్ కాదు, క్రెడిట్ బ్యాలెన్స్ అంతే. అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది సార్. 38 ఇది చిన్న ఒక నిమిషం, ఇది అయిపోతే పెద్ద చిన్నది చిన్నదే ఉంది, ఇది కంప్లీట్ చేసేస్తాను. కాన్సెప్ట్ చెప్తాను. ఎంత ప్రాబ్లం సార్? 31 సార్, పెద్దది. పెద్దది అంటున్నావా? పెద్దదేం లేదు, పెద్దదేముంది, పెద్దదేం లేదు. అంటే నీకు నోట్స్ ఇగో ఈ టేబుల్ కామన్, ఈ టేబుల్ చూసి పెద్దని చెప్పకూడదు, కింద నోట్స్ ఎక్కువ ఉంటే పెద్దదని చెప్పాలి. ఈ టేబుల్ కామన్ కదా దేనికైనా. సరే, ఒక్క నిమిషం మాకు అసలు ఏంటో చూద్దాం. అసలు ఏఎక్స్ లిమిటెడ్ అండ్ బిఎక్స్ లిమిటెడ్ amalgamated on and from first new company ABX Limited with shares of 10 are found to take over the business of the existing companies. Okay. ABX Limited issued the request number of shares for the discharge the clients of the equity shareholders of the transferor company. Also, the new debentures were issued in exchange of the old series of both the companies. Prepare the note showing purchase consideration and discharge note. Okay, assume that both the company entities are under common control. Assume BX Limited is a larger entity and the management will take the control of the ABX Limited. Okay. Okay. The next. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. ఇదేంటి, ఒక కంపెనీ వేరే కంపెనీ ఎక్వైర్ అవ్వట్లేదు, రెండు కంపెనీస్ మెర్జ్ అయిపోతున్నాయి, కానీ మళ్ళీ కామన్ కంట్రోలే ఉంటుంది. గుర్తుంది, అర్థమైందా? ఇక్కడ రెండు కంపెనీస్, ఇది రెండు కంపెనీస్ ఎక్వైర్ అవుతున్నాయి, రెండు కంపెనీ మెర్జ్ అయ్యి కొత్త కంపెనీ వస్తుంది. ఈ రెండు కంపెనీస్ ఒకడే హోల్డ్ చేస్తున్నాడు, ఇప్పుడు కొత్త కంపెనీని కూడా వాడే హోల్డ్ చేస్తున్నాడు, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సమ్, ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. సరే, కాన్సెప్ట్ చెప్తాను, సమ్మరేట్ చేద్దాం. కాన్సెప్ట్ చేసి క్లోజ్ చేసేస్తాం. Accounting of mergers. It is a process by which two or more companies joins together to form a new company. Okay, now ఇప్పుడు మనం చేసేది ఇది. A Limited owned by the Mr. X, B Limited owned by the Mr. X. రెండు కలిపి కొత్త కంపెనీ AB Limited ఫామ్ అయింది, అది కూడా X. అల్టిమేట్ గా X ఇస్ ఓనర్, ఇక్కడ అల్టిమేట్ గా కంట్రోల్ అండ్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా పూలింగ్ చెప్పాను, పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అని వాడతాడని చెప్పేసి ఆ వర్డింగ్ ఇంపార్టెంట్. పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్
will apply pooling of interest method for accounting of mergers. సేమ్ యాజ్ ద బిజినెస్ కామన్ ఇన్ కేస్ ఆఫ్ కామన్ కంట్రోల్ పైన చేసావు కదా అదే ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ ఉండదులే కానీ. ఇఫ్ ఇన్ దిస్ కేస్ పర్చేస్ కన్సిడరేషన్ నాట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ is asking to issue request number of discharge the clients of both the transfer then PC then purchase consideration calculated book. ఓకే, ఇక్కడ ఏంటంటే పర్చేస్ కన్సిడరేషన్ ఇందాక ఎలా క్యాలిక్యులేట్ చేసావు, ఎక్వైరీ ఉంది కాబట్టి ఎక్వైరీ ఎంత అయితే అమౌంట్ పే చేస్తాం కన్సిడరేషన్ అని చెప్పి ఇచ్చాడు 18 lakhs అని చెప్పేదో, సో అది తీసేసుకున్నావు డైరెక్ట్ గా. ఇక్కడ ఏంటంటే రెండు కంపెనీస్ ఎక్వైర్ అయిపోయి కొత్త కంపెనీ, ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ ఉండదు నార్మల్ గా క్వశ్చన్ లో క్లియర్ గా. ఓకేనా, ఎందుకంటే రెండు కంపెనీస్ మెర్జ్ అవుతున్నాయి, రెండు కంపెనీస్ షేర్స్ ఇస్తాం. సో మళ్ళీ ఓనర్ కూడా సేమే కాబట్టి ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ ఏమి ఇవ్వవు నార్మల్ గా. సో కాకపోతే పర్చేస్ కన్సిడరేషన్ ఏమవుతుందంటే నెట్ అసెట్స్ ఇంక్లూడింగ్ రిజర్వ్స్ టేకెన్ ఓవర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ కంపెనీ, రెండు కలిపిన తర్వాత ఉంటుంది కదా, అంటే అసెట్స్ ప్లస్ రిజర్వ్స్ యాడ్ చేసి నెట్ అసెట్స్ ఇంక్లూడింగ్ రిజర్వ్స్ అంటే పైన చేసావు కదా, ఇది సేమ్ ఇందాక 45 కి 22 పాయింట్ యాడ్ చేసి -23 ఏదో చేసావు కదా, ఇప్పుడు జస్ట్ పై సమ్ లో చేసాం కదా, సేమ్ అదే అలా చేయమంటుంది. నెట్ అసెట్స్ అంటే రిజర్వ్స్ నెగిటివ్ ఉంటే ఎస్ఎస్ యాడ్ అవుతుంది, నెగిటివ్ మామూలుగా అదే నెగిటివ్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే ప్రాబ్లం లేదు. ఇందాక నెగిటివ్ బ్యాలెన్స్ లైబిలిటీస్ లో నెగిటివ్ బ్యాలెన్స్ ఉందంటే దాని అర్థం ఏంటి, అవి ఎసెట్స్ అని, సో అందుకే ఎసెట్ యాడ్ చేసాం ఇందాక. సో ఓకే, అలా అల్టిమేట్ గా నెట్ అసెట్స్ అంటే నార్మల్ గా ఎసెట్స్ మైనస్ లైబిలిటీస్ ప్లస్ రిజర్వ్స్ ఉంటే రిజర్వ్స్ కూడా మైనస్ చేయమని చెప్తున్నాడు, ఇంక్లూడింగ్ రిజర్వ్స్ తీసుకోమని చెప్తున్నాడు. ఓకే, అవి కాకపోతే తీసుకుని అవి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ కంపెనీకి ఎంత, ఏ లిమిటెడ్ కి ఎంత, బి లిమిటెడ్ కి ఎంత. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామంట, ఇన్ ద రేషియో ఆఫ్ ద నెట్ అసెట్స్. అంటే సింపుల్ గా రిజర్వ్స్ తీసుకోకుండా నెట్ అసెట్స్ ఉంటది కదా, ఇప్పుడు సరే ఇక్కడ ఒకటి చెప్తాను. ఓకే, సింపుల్ గా నేను ఒకటి చెప్తాను. కంపెనీ ఏలో 100 ప్లస్ రిజర్వ్స్ కలిపి 150 మైనస్ అవుతుంది, సో 50 ఉంటుంది. సమ్ చేసేద్దాం అయిపోద్ది కదా, ఈ సమ్మె చేసేద్దాం. అబ్బా ఈ సమ్ చేస్తే కానీ క్లారిటీ ఉండదు. ఇది స్పెషల్ కేసెస్ ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కాన్సెప్ట్ అర్థం కాదు, ఇది సమ్ చేస్తేనే అర్థమవుతుంది. కొన్ని చేసేద్దాం అయిపోతుంది, కాన్సెప్ట్ చెప్పిన క్లారిటీ ఉండదు, అయితే మొత్తం ఆపేసేయాలి. అంత టైం ఎవరు ఫాస్ట్ కంప్లీట్ చేసేసారు. సరే సింపుల్. AX Limited, BX Limited amalgamated and form the new company ABX Limited with the shares of 10 rupees each farming to it to take over. ఓకే, సింపుల్. వదిలేసి షేర్స్ అన్ని ఇచ్చాడు, లైబిలిటీస్ అన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం రిజర్వ్స్ ఇచ్చాడు, 3050కి బ్రేకప్ ఇచ్చాడు, ఆల్రెడీ పైన ఇచ్చాడు, దానికి బ్రేకప్ ఇచ్చాడు. ఓకే, ABX Limited issued the requisite number of shares to discharge their claims of the equity. Also the new debentures were issued for the exchange of old. Okay, assuming both the entities are the common control, ABX is a larger entity and the management will take the control over the entity ABX Limited. Okay, the fair value of the net assets of the AX and BX Limited follows. సరే, ఇవన్నీ అవసరం మనకి. ఫేర్ వాల్యూ అన్నది ఇక్కడ ఏం అవసరం లేదు కదా నార్మల్ గా, ఇప్పుడు అవసరం లేదు. ఫస్ట్ పర్చేస్ కన్సిడరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సో మనం అన్ని అసెట్స్ తీసుకున్నాం, ఇక్కడ చూసుకో డైరెక్ట్ గా అక్కడ ఉన్న అసెట్స్ అన్ని యాడ్ చేసాము, తర్వాత లైబిలిటీస్ మైనస్ చేసాము, తర్వాత రిజర్వ్స్ కూడా మైనస్ చేసాము, అంతే. సో సింపుల్ గా ఫస్ట్ బుక్ వాల్యూస్ అన్ని అసెట్స్ అన్ని తీసుకున్నాం. 13,050 వచ్చింది ఏఎక్స్ లిమిటెడ్ది, 15,200. ఇవేం ఎడిషన్ లేవు, ఓన్లీ పైన ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ఫిల్ చేసాం అంతే. సో ఇక్కడ చూద్దాంలే. సరే, ఇదిగో. సో టోటల్ అసెట్స్ ఎంత ఉంది చెప్పండి, 1330 13050 115,200. అదే తీసుకున్నాం చూడండి, 13050 15,200. తర్వాత లైబిలిటీస్ ఏం తీసుకున్నాం మనము, ఇక్కడే ఉంటాయి అవి కూడా. సో ఇవి లైబిలిటీస్ ఫస్ట్ ఇవి తీసుకున్న తర్వాత రిజర్వ్స్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ 4,000, తర్వాత ఏమో 5,500. సో మైనస్ లైబిలిటీస్ 4,000 మైనస్ 5,500. అల్టిమేట్ గా నెట్ అసెట్స్ ఎంత వచ్చింది టేకన్ ఓవర్ 9050 9,700. ఇప్పుడు దానికి ఏం చేయమంటున్నాడు, పర్చేస్ అదర్ ఈక్విటీని కూడా మైనస్ చేయమంటున్నాడు. ఇది లైబిలిటీ కూడా మైనస్ అవుతుంది, సో 3050 మైనస్ అవుతుంది, ఇక్కడ ఏమో 20,700 మైనస్ అవుతుంది. అల్టిమేట్ గా 6,000 పర్చేస్ కన్సిడరేషన్, 7,000 పర్చేస్ కన్సిడరేషన్ రెండు కలపండి. ఇప్పుడు అంటే 6,000 ప్లస్ 7,000 కలిపి 13,000 ఇస్ పర్చేస్ కన్సిడరేషన్. ఇప్పుడు దీన్ని ఎలా బైఫర్కేట్ చేయాలి, ఈ ప్రొపోర్షనేట్ గా 9050 ఇస్ టు 9,700 ప్రొపోర్షనేట్ గా బైఫర్కేట్ చేయాలి. అంటే సింపుల్ గా 13,000 డివైడెడ్ బై రెండు కలిపితే ఎంత వస్తుంది చెప్ప, 9050 ప్లస్ ఎంత వస్తుంది 18,750. సో 18,750 13,000 డివైడెడ్ బై 18,750 ఇంటూ 9050 చేస్తే దీని షేర్ ఏఎక్స్ లిమిటెడ్ పర్చేస్ కన్సిడరేషన్ వస్తుంది. తర్వాత బిఎక్స్ కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సింపుల్ గా 13,000 లోంచి ఇప్పుడు వచ్చిన అమౌంట్ తీసేస్తే మిగిలింది 6,725 బిఎక్స్ లిమిటెడ్ షేర్ పర్చేస్ కన్సిడరేషన్. ఓకేనా, అర్థమైందా?
అర్థమైంది సార్. సో ఇప్పుడు ఏం లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేదు, జస్ట్ అన్ని యాడ్ చేసుకు రిజర్వ్స్ అన్ని యాడ్ చేసేస్తావు అంతే. ఇక్కడ గెయినర్ లాసులు రావు. ఎందుకు రావు అంటే బుక్ వాల్యూకి తీసుకుంటున్నాం కాబట్టి గెయినర్ లాస్ అన్న కేసే రాదు ఇక్కడ. నీకు ఇందాకైతే గెయినర్ లాస్ వచ్చింది, ఎందుకంటే పర్చేస్ కన్సిడరేషన్ లేకపోతే ఎన్సీఏ ఫేర్ వాల్యూ అన్న కాన్సెప్ట్ ఏదో ఉంది. ఇక్కడ మొత్తం అయిపోయింది 2 minutes. సో ఓకే, వాళ్ళు అడుగుతున్నారు. ఓకే సార్, నేను ఏమంటున్నా అంటే ఇక్కడ గెయినర్ లాస్ అన్నది ఎందుకు రాదు అంటే అల్టిమేట్ గా ఇక మిగిలింది ఏంటమ్మా, ఇప్పుడు అన్ని తీసేసుకున్నా 13050కి తర్వాత అవుట్ సైడ్ లైబిలిటీస్ తీస్తే 9050 వచ్చింది. దాంట్లో మళ్ళీ రిజర్వ్స్ మైనస్ చేస్తే ఇంకొచ్చేది ఏంటి, ఈక్విటీ షేర్ క్యాపిటలే కదా. సింపుల్ గా ఈక్విటీ షేర్ క్యాపిటల్ వస్తుంది, ఇక్కడ ఉన్న 6000 వస్తుంది, 6000 వస్తుంది, ఇక్కడ ఏమో 7000 వస్తుంది. అల్టిమేట్ గా నీకు ఆ డిఫరెన్స్ ఏమైపోతుంది, ఈక్విటీ షేర్ క్యాపిటల్ వస్తుంది. సో ఇంకా నీకు కాకపోతే ప్రపోర్షనేట్ మారుతుంది. దీనికి ఏమో 6000 కాకుండా దీనికి 6275 వచ్చింది, దీనికేమో 6750 వచ్చింది. అంటే ప్రపోర్షనేట్ మారుతుంది, కానీ గెయినర్ లాస్ అనే కాన్సెప్ట్ ఉండదు ఇంకా కన్సాలిడేషన్ లో. చూడు అందుకే ప్రాఫిట్లు కానీ గుడ్ విల్ కానీ లేకపోతే క్యాపిటల్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎందుకంటే బ్యాలెన్స్ ఫిగర్ అయిపోతుంది. 6000 5000 ఏంటి, 6000 7000 ఏంటి, ఈక్విటీ. పర్చేస్ కన్సిడరేషన్ ఇక్కుంటే ఈక్విటీ అయిపోతుంది. ఇంకా గెయినర్ లాస్ కేసే ఉండదు కదా, ఇంకా అంతే అయిపోయింది. కన్సోలేషన్ ప్రిపేర్ చేసాం. ఇప్పుడు అన్ని యాడ్ చేసేస్తే అల్టిమేట్ గా ఈక్విటీ షేర్ క్యాపిటల్ కూడా 13,000 వచ్చింది అల్టిమేట్. కాకపోతే ప్రొపోర్షనేట్ మారింది, 6000 7000 కాస్త 62750, తర్వాత 6250 6750 అంతే. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది సార్. డౌట్ ఏం లేదు కదా ఇప్పుడు దాకా చేసిన సంస్థలో? ఇంకోసారి చేస్తేనే సార్, ఇప్పుడు అయితే అర్థమవుతుంది, చేసేటప్పుడే డౌట్స్ వస్తుంది. సరే దీంట్లో అయితే డౌట్స్ వచ్చే సమ్స్ అయితే ఇప్పుడు చేసిన సమ్ ఒకటిని మనం లాస్ట్ లో చేసిన సమ్మే కదా, 2-3 సమ్లు ఉంటాయి, అవి చేయాలి, అవి కంపల్సరీ చేయాలి, తప్పదు, చెయ్యి. ఓకే సార్. ఓకేనా, ఇంకొకటి మనం ఆ 2 మాత్రం మర్చిపోద్దు. దానికి నీకు డిఫర్ ట్యాక్స్ లో క్లారిటీ ఇస్తా. ట్యాక్స్ బేస్ గురించి మనం 0.5 ఒకటి తీసుకోలేదు కదా, అది ఒక్కటి గుర్తుపెట్టుకో అంతే. ఓకేనా, సరే సార్. అది కేస్ ఫైల్ బై ద కస్టమర్, అది ఒక్కటే. సరే ఎనీవే, రేపు మార్నింగ్ కంప్లీట్ చేసేద్దాం. ఇది 30 సమ్స్ అయిపోయినాయా, 31 సమ్స్ అయిపోయినాయి. ఇంకా 6 అంటే 5 సమ్స్, 5 సమ్స్ ఉన్నాయి. దాంట్లో 2 సమ్స్ సింపుల్ ఉంటాయి, ఇంకా 3 సమ్స్ కష్టంగా అంటే కొంచెం పెద్దవి, అవి కూడా కంప్లీట్ చేద్దాం. కాన్సెప్ట్ కూడా ఉంది కదా సార్ దానికి. సేమ్ కాన్సెప్ట్ అమ్మా, ఇంకా పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీకు అర్థమైంది కదా, సేమ్ అదే అదే, కాన్సెప్ట్ ఉంటుంది. అవే ఉంటాయి, Okay. కొత్త కాన్సెప్ట్స్ ఏమి ఉండవు ఇంకా. కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడైతే ఇప్పుడు మెర్జ్ అయినప్పుడు ఏం చేసావు, పర్చేస్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బైఫికేట్ చేసావు. ఇక్కడ ఇక అది క్యాపిటల్ రిజర్వ్ కాన్సెప్ట్ లేదు, గుడ్ విల్ కాన్సెప్ట్ లేదు. సో అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కేసు వస్తుంది. ఇవి ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే మాత్రం అర్థం కాదు, ఖచ్చితంగా చేయాలి.